దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తుంది. ఈ దినాన అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను అని ఎవరు చెప్తారంటే యాకోబు తన కుమారులు పిలిచి మరి మీరు కూడి రండి అని చెప్తున్న ప్రకారంగా ఈరోజు ఆన్లైన్లో ఉన్న బిడ్డలకు ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలకు కూడా ఈ భయంకరమైన అంత్య దినాల్లో ఏం జరుగుతున్నాయో మరి వాక్యంలో ఉన్నది నెరవేరుతుంది. కాబట్టి మనం ఎలాగ సిద్ధపడాలి అంత్య దినాల్లో అనే విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. కాబట్టి మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనం మహిమ పరుద్దాము, పాడుకుంటూ దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతో ఆరాధిద్దాము.
రక్షణాసులేవి నీతో కూడా రావు. మృతమైన నీ దేహం పనికిరాదు దేహి. రక్షణాసులేవి నీతో కూడా రావు. మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి. యేసుక్రీస్తునందు నీకే ఉంది నీకు రక్షణ. యేసుక్రీస్తునందు ఉంది నీకు రక్షణ. విశ్వసించి యేసుని విడిచిపెట్టు పాపాన్ని, తొలగించు భ్రమలన్నీ, కనుగొను సత్యాన్ని. విశ్వసించి యేసుని విడిచిపెట్టు పాపాన్ని. దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అందత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. అందత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అందత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. అందత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మంచి దినాల్లో మనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నెమ్మదిగా ఉంది, సుఖమేమీ లేదు అనుకొని తినుచు త్రాగుతూ అనుకుంటూ చక్కగా క్రిస్మస్ చేసుకుంటున్నాం. మొదటి రాకడ కోసం చెప్పుకుంటున్నాం కానీ రెండవ రాకడ కోసం చెప్పుకోలేకపోతున్నారు. చాలా దుఃఖపడ్డాను నేను నిన్న. 2 క్రిస్మస్లకు వెళ్ళాను ఉదయం సాయంత్రం. కానీ వెంటనే నేను పరిగెత్తుకొని వచ్చాను. నైట్ అయితే వచ్చి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడే విషయాలు ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనంలో ఒక ప్రవచనము దేవుడు చెప్తున్నారు. ఏంటంటే యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడా రండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాను అని చెప్పిన దేవుడు, మన పితరులతో చెప్పిన దేవుడు ఈనాడు కూడా మాట్లాడుతున్నాడు. ఎక్కడ అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఆనాడు పితరులతో మన పితరులు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులు కదా. యాకోబుల దేవుడు కలిగి మన పితరుల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుడు మహిమ కలుగును గాక. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చెప్పుకున్నాము. చాలామంది అనుకుంటారు ఆనాడు మాట్లాడాడు దేవుడు, ఇప్పుడు ఎవరితో మాట్లాడతా లేదు, ఓన్లీ డ్యాన్సులు చేసుకోవడమే, ఆరాధన చేయడం అంటే క్రిస్మస్ అంటే ఆరాధన చేయడం, భరతనాట్యాలు డాన్సులు కాదు. ఆయన ఆరాధించడం. మళ్ళా మొదటి రాకడలో ఆయన ఇలాగొచ్చారు, రెండవ రాకడలో కూడా ఇలా రాబోతున్నారు. సిద్ధపడే పరిస్థితులు అక్కడ కనిపించారు. చాలా మందికి తెలియని విషయాలు మనం ఈ సీజన్లో దేవుడు మరి ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు అనే విషయాలు మనం చెప్పగలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే దేవుని పిల్లలకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. కాబట్టి మనుషులు నమ్ముడి కంటే, రాజులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఎందుకు చెప్పారంటే, ఇహలోకంలో పరలోకంలో కూడా వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, వాళ్ళకి కంచె కాపుదలు ఉంటుంది, దేవుని అండర్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి
వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు చెప్పకుండా ఉండలేదు. ఏది తాకి చూశారో, ఏది కన్నులారా చూశారో మేము చెప్పకుండా ఉండలేము అని చెప్పి మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూద్దాం ఒకసారి. మొదటి యోహాను రాసిన పత్రికలో మనం ఏదైతే మనం దేవుడు మాట్లాడేదేమి కాబట్టి ఆనాడు దేవుని బిడ్డలతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా ప్రవక్తలు అంటే యాజకులు ఇద్దరు కూడా ఒకటే, రెండు పనులు కూడా ఈనాడు చేస్తున్నారు. దేవుడు ఇచ్చిన ఆర్డర్ అది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అది. ప్రవక్తలు అని అంటే వాళ్ళలో ప్రవక్త ఉంటాడు అంటే రాబోయే సంగతులు వాళ్ళు చెప్పగలరు. యాజకుడు అంటే పాస్టర్, రెండు పనులు కూడా చేస్తారనమాట. యాజకుడు ఏం చేస్తారంటే దేవుని మాటని దేవుని పిల్లలకి దేవుడికి మధ్యవర్తిగా యాజకుడు పని చేస్తాడు. వాళ్ళకి సరి చేస్తారు, వాక్యం ద్వారా సరి చేస్తారు, వాళ్ళకి కనెక్షన్ పెడతారు దేవుడికి. వాళ్ళు వినకపోతే సాతాడు కనెక్షన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మొన్న ఒక ఆమెని చూపించారు దేవుడు, నలుగురు సాతానులు అలా ఉంటే వాళ్ళ కనెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అనేకమైన బోధలు ఇయర్ఫోన్లో వినుకొని సేవకులకి దూరంగా ఉండి అక్కడ దూరం తీసుకెళ్ళిపోయాడు. అక్కడ చక్కగా 56 లక్షలు ఇల్లు కట్టింది అంటే రెడీమేడ్గా కొనేసుకొని హాయిగా కొట్టేసుకొని లేపి అలాగా చక్కగా ఉన్నాను అని మరి ధనవంతుడు అంటాడంట. వాక్యంలో ఉంటుంది అది, ఏమి తిందినా ఏమి త్రాగుదా ఏమి ఉంచుదుమా అని. అలా అదే చింతలో ఉంటాడు. మరి నేను అన్ని కూడా సమకూర్చుకున్నా, నాకేమీ కొదువు లేదు అని అనుకుంటాడంట. రేపే నీ ప్రాణం నేను అడుగుతున్నాను, నువ్వేం చేస్తావు అని దేవుడు అక్కడ అడుగుతూ ఉంటాడు ధనవంతుడు. కాబట్టి అనేక మంది అలాగా క్రిస్మస్ అంటే అలాగే ఎంజాయ్ చేసుకుంటున్నారు. దేవుడు ఆశీర్వాదాలన్నీ పట్టుకొని దేవుడి విషయమే మర్చిపోయి దేవుడు మళ్ళీ రెండో రకంలో వస్తాడు. అప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాలు మరి చెప్పలేని పరిస్థితుల్లో ఉండబట్టి దేవుడు ఈ మాటలు చెప్పేస్తున్నారు. ఆ వేదన దుఃఖము దేవుడు నా గుండెల్లో పెట్టి ఈరోజు నేను ఏది చెప్పాలని ఏడ్చాను. నేను రాత్రి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆయన మరి ఏంటి మాట్లాడతాడో అది నాకు కూడా తెలియదు. నేను చాలా విషయాలు మా వాక్యం ద్వారానే మరి నేను చదువుకున్నాను, నేర్చుకున్నాను, అడిగాను. కానీ ఇప్పుడు ఏడు మాట్లాడతాడో ఇర్మియా 17:16 ప్రకారం ఆయన మాట్లాడడానికి ఇష్టపడి ఇక్కడ నిలబెట్టాడు నన్ను. అందరి బట్టి కోట్లాది వందనాలు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి హెబ్రీయులు 1వ అధ్యాయంలో పూర్వకాలమందు నానా విషయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, అలా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, ఆ మాట్లాడిన దేవుడట ఈ దినముల అంతమందు అంచె దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ యాకోబు గారు ఆదికాండం 49:1 ఏం చెప్తున్నారు? మన పితరుడైన యాకోబు తన కుమారులను పిలిచాడు. నాకు కూడా కుమార్తెలు చాలా మంది దేవుడు ఇచ్చాడు. ఆడతో ఏం చెప్తున్నారు? మీరు కూడి రండి, అంచె దినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను అంటాడు. ఎంత మంచి మాట! తెలియజేస్తే మంచిదా, తెలియకపోతే మంచిదా? దేవుడు తెలియజేసాడంటే మనకు మంచిదే కదా, మనకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు కదా అని మనం ఎంతో సంతోషపడాలి కదా. ఎంతో సంతోషముగా మనం పాట పాడుకున్నాము. దుర్దినములు రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే మనం ఏంటంటే దేవుని స్మరించాలి, ఏసైనా చేర్చుకోవాలి. టీవీని మరి డ్యాన్సుల్ని మరి అందులో ఉన్నవన్నీ కూడా అవి చూసుకొని టైం పాస్ చేసేసుకొని టైం అంతా పాడు చేసేసి దేవునితో గడపకుండా, దేవునితో గడిపే సమయమే అసలు ఎవరికీ ఉండట్లేదు. అసలు ఎంత టైం గడిపితే అంత దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, అంత ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించబడను. ప్రపంచాలన్నీ నిర్మించబడ్డాయి యేసే ద్వారా. యేసే 400 యేసే రాకముందు మలాకి నుండి బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు ఉన్న టైంలో దేవుడు బాప్తిస్మము ఇచ్చిన యోహాను ఎవరు ప్రకటిస్తాడు? దేవుడు వస్తున్నాడని
ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నాకు యోగ్యత లేదని ఆయన ప్రకటించే ఒక మార్గం లాంటి వాడిని, ఒక క్యాక్ అని చెప్తాడు ఆయన. అందరూ అనుకుంటారు ఆయనే యేసయ్య అనుకుంటారు, ఆయనే మెస్సయ్య అనుకుంటారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను చూసి. కానీ మధ్య యేసయ్య వచ్చే వరకు కూడా, మలాకి ప్రవక్త దగ్గర నుంచి యేసయ్య వచ్చే వరకు కూడా ఆ సైలెంట్ దినాల్లో దేవుడు పని చేశాడు. ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించబడిన ఆ ప్రపంచాలు అప్పుడు నిర్మించబడ్డాయి ఆ సైలెంట్ దినాల్లోనే. ఆ పూర్వకాలమందు ఏ విషయాలైతే ఈ రాజ్యాల కోసము, ఈ దేశము ప్రపంచం కోసము, ప్రజల కోసము దేవుడు ఎంతో బాధపడి ఆ విషయాలు ఎలా ఉంటాయో, రాబోయే సంగతులు ఎలా ఉంటాయో అవన్నీ బయలుపరిచాడు. ఇప్పుడు అవి జరుగుతున్నాయి. దీని ముందు కొన్ని జరిగాయి, అవి మనం చెప్పుకున్నాము. దానియేలుకి 2వ అధ్యాయంలో ఒక కల వస్తుంది, దాని భావము మర్చిపోతాడు, కల కూడా మర్చిపోతాడు. భావం అయితే తెలియదు, కానీ కల కూడా మర్చిపోతే భావం ఎలా చెప్తారంటే దానియేలు గారు చెప్తారు. దాని భావము కళ 2 కూడా చెప్తాడు. అలాంటి దేవదూతల ఆత్మ కలిగిన వారు ఈ దినాల్లో కూడా ఉన్నారు. ఉండి వాళ్ళకి అంచె దినాల్లో మరి పిలుస్తున్నాడు. అంచె దినముల్లో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాను రండి అని పిలుస్తున్నాడు. చూడండి ఎంతమంది పరుగులు తీసి రావాలి. ఆలోచించండి. అటువంటి విషయాలు మనకి ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం. అవి నేను తెలుసుకోవాలి, దేవుని దగ్గర నుంచి నేను వాళ్ళకి చెప్పాలి. అది ప్రవక్త లక్షణము, యాజకుల లక్షణం. అవి ఆ లక్షణాలు మనలో ఉంటే తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను అనే ధైర్యంగా మనం దేవునితో మాట్లాడుకోగలము. ఆయన ఏం చెప్తే అలా నడవగలము. చెప్తాం కాబట్టి నడవలేదు, కానీ నడవగలము, నడుస్తాము, ఇంకొకరు నడిపిస్తామనే ఒక ఛాలెంజ్తో నిలబడగలం. అలా నిలబడిన వాళ్ళతో దేవుడు ఈ విషయాలన్నీ కూడా రండి అని పిలుస్తున్నాడు. సంభవింపబోయే సంగతులు మీకు తెలియజేస్తాను అని చెప్పి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో అలాగా దేవుడు కళ ద్వారా ఆనాడు దానియేలు నెబుకద్నెజరుతో మాట్లాడిన కళని వివరించాడు. అది మనం 400 సంవత్సరాల సైలెంట్ దినాలు కాదు, దేవుడు మాట్లాడే దినాలవి అని మనం మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. మరి అదే విషయాలు దానియేలుతో కూడా 4 భయంకరమైన జీవులు అంచె దినాలు ఎలా వస్తాయో అవి వాటిని పోల్చి ఆ రాజ్యాలు ఎలాగా ఉంటాయో, ఆ లాస్ట్కి వచ్చే రాజ్యం ఏంటంటే ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి చదువుదాము. దానియేలు గ్రంథంలో మనకు కూడా కళలు దర్శనాలు వస్తాయి. అందులో కూడా ఇటువంటివి వస్తాయి. దేవుడు ఆనాడు మాట్లాడే దేవుడు ఈనాడు కూడా మాట్లాడతాడు అంటున్నారు కదా. అవి ఎలా ఉంటాయి మరి కొన్ని మొన్న నేను మీకు సాక్ష్యం చెప్పాను. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండదో మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏమి నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచానో అది మీకు తెలియజేయుచున్నాము. అది తాకి చూసిన వాళ్ళు తెలియజేయకుండా ఉండలేరు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. యోధే సమయ దేశంలో అంతా వాళ్ళు ఒక సాక్షిగా నిలబెట్టేస్తాడు దేవుడు. మనం నిలబడక్కర్లేదు, ఆయన నిలబెడతాడు ఆ సాక్ష్యం. అది నేను ప్రాక్టికల్గా అనుభవించి మీతో నేను అది పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడు కొట్టాలి వందనాలు. నాకైతే ఆడలేదు, కొట్లాలి వందనాలు చేస్తున్నాను నా దేవుడికి. దేవుడు అందరూ కూడా అలా దేవుడు అందరితో కూడా మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను, కోరుకుంటున్నాను, దేవుని దగ్గర బతులాడుకుంటున్నాను. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరి కోసము దేవుడు మాట్లాడే దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా కపటం లేకుండా, పక్షపాతం లేకుండా ప్రేమించే దేవుడు. కానీ ఆయన మాటలు, కట్టడలు, ఆయన విధులు అనేది ఆచరించాలి. మనం విన్నప్పుడు మాట్లాడతాడు. మనకి దేవునికి దోషం అనే అడ్డుగోడ ఉన్నప్పుడు మాట్లాడతాడు. లోక సంబంధమైన భూ సంబంధమైన వెతుక్కుంటా ఉండి నువ్వు అలాగా సాతాను బిడ్డగా ఉండి సాతాను శిరస్సుతో నువ్వు ఉంటే, దేవుని శిరస్సు లేకుండా, దేవుని ఆలోచన లేకుండా నీకే ఆలోచనలు వస్తున్నాయి. భూ సంబంధాన్ని వెతుకుతున్నావా, పరలోక సంబంధం వెతుకుతున్నావా, అది ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్క బిడ్డ కూడా. భూ సంబంధం కావాలంటే ఇక్కడే ఉండిపోతాం. అక్కడ చాలా శ్రమలు ఉన్నాయి. భూ సంబంధాన్ని వెతుక్కున్న వారికి అయితే దేవుని రాజ్యానికి కన్ఫామ్గా వెళ్ళరు.
అది వాక్యం చెప్తుంది. పరలోక సంబంధమైన ఎవరైతే వెతుకుతారో వాళ్ళు కన్ఫామ్గా దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ఈ సంబంధమైన కూడా వాళ్ళకి దేవుడు ప్రొవైడ్ చేస్తారు, మంచి పదార్థాలు వాళ్ళు అనుభవిస్తారు అని ఉంది. 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి మీరు చదువుతో సమ్మతించి నా మాట విని నా ఎడల మీరు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అని చెప్తారు. రారాజు బిడ్డలుగా ఆయన రాజైతే రారాజు బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు, దేవుని పిల్లలుగా ఆయన ప్రేమించి అస్తమాట చెప్తున్నప్పుడు మీరు పక్కన పెట్టేస్తే ఎలా ఉంటుంది? కరువు వస్తుంది, కరువు ఉంటుంది. ఎంత డబ్బులు సంపాదించినా చిల్లి సంచులకు వెళ్ళిపోతాయి. అస్తమాటి సోమతనం, బద్ధకం, అనారోగ్యం, మాత్రలు, సమస్యలతోనే మునిగిపోతూ ఉంటారు. చీకట్ల బంధకాలని దేవుడికి అవిధేయత చూపించినందువలనే వస్తాయి. దేవుని మాట విన్న వాళ్ళకి మాత్రము అటువంటివి రావు. అందుకనే సమ్మతించక తిరగబడి అలా మీరు ఖడ్గం పాలవుతారని ఉంటుంది అక్కడే. కాబట్టి ఖడ్గం లాంటి శ్రమలు, అనారోగ్యాలు, మరణాలు అనేవి వెలుబడి చేయకుండా ఉండాలంటే తండ్రి చిత్తమేంటో, తండ్రి ఏమని చెప్తున్నారో, ఏమని మాట్లాడుతున్నారో అనే విషయాలు మనం అనుక్షణము కూడా ఆయన పక్షాన ఉండి ఆయనతో మాట్లాడుకుంటూ అడగాలి. దేవా నాతో మాట్లాడు, నాలో ఏదైనా నీకు ఇష్టం లేదంటే నాలోంచి తీసివే, నన్ను పరిశోధించు అని అనుక్షణము అడుగుతూ ఉండాలి. అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, సరిచేస్తాడు. సరిచేసి పిల్లల్ని మనం ఎలాగైతే ప్రేమిస్తామో, వాళ్ళ ఒకవేళ గద్దించినా కొట్టినా అలాగే ప్రేమిస్తాడు దేవుడు. అంత మనకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమమయుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆయన మహిమనంతటిని విడిచిపెట్టి మరి పశువుల పాకలో మరి ఆయన రావడానికి ప్రతి ఒక్కరికి అక్కడ చూడడానికి అందరికీ అందుబాటులో ఉంటారని అక్కడికి దేవుడు పశుబాలుడిగా వచ్చాడు. కాబట్టి దానియేలు 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ విగ్రహం గురించి మనం చెప్పుకున్న తర్వాత పాదములను వేళ్ళను కొంత మట్టునకు కొమ్మరి మట్టిది గాను, కొంత మట్టుకు ఇనుపది గాను ఉన్నట్లు తమరికి కనబడను కనుక ఆ రాజ్యంలో భేదములుండును. అక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు అంచు దినాల్లో ఆ ప్రతిమ విషయంలో అక్కడున్నా మనం. భేదములు ఇనుపదిగా ఉన్నట్లు తమరికి కనబడను అని దానియేలుకి నెబుకద్నెజరు రాజు దానియేలు గారు చెప్తున్నారు. కనుక ఆ రాజ్యంలో భేదములుండును, అయితే ఇనుప బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనుక ఆ రాజ్యంలో అలాగున నుండును. ఆ రాజ్యము ఇనుప వంటి బలము గలదై ఉండును. బలంగా ఉంటుంది. ఇప్పుడు చాలా బలంగా శాంతిని కలిగజేస్తారని డొనాల్డ్ ట్రంప్ గారు బలంగా పనిచేస్తున్నారు. కాబట్టి పాదములు వేలు కొంత మట్టుకు ఇనుపవి గాను, కొంత మట్టుకు మట్టివి గాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇప్పుడు ఇది జరుగుతుంది. కాసేపు బలంగా, కాసేపు నీరసంగా ఉంటుంది పరిస్థితులన్నీ కూడా. నేను శాంతిని కలుగు చేస్తాను అని అంటూనే మరి కొన్ని విషయాలు అక్కడ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కొన్ని విషయాలు. మరి చాలామందికి తెలుసు ఈ విషయాలన్నీ కూడా, చాలామంది చూస్తూ ఉంటారు. కానీ దేవుడు యొక్క ప్రణాళిక ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. మామూలుగా వింటారు కానీ అవి ఏంటో వాక్యంలో దేవుని యొక్క ప్రణాళిక 2000 సంవత్సరాల పైనే అప్పుడు నుండి కూడా దేవుడు ఆ సైలెంట్ దినాల్లో మనం ఇందాక ఫిబ్రవరి 1వ వచనం లాస్ట్ దాంట్లో చూసాం కదా. లాస్ట్ 2వ లైన్లో 2వ వచనం 2వ లైన్లో ఆ మాట ఇప్పుడు జరుగుతుంది. అలా జరుగుతుంది. కాబట్టి బంగారు తల రెక్కలతో ఉన్న సింహము, దీని కాలం ఏంటంటే 605 సంవత్సరాలకు 539 సంవత్సరాలు.
దీనికి ప్రధానమైన రాజు నెబుకద్నెజరు ఉన్నాడు. ఆయన 605 నుండి 662 వరకు కూడా పరిపాలించాడు. మరి ప్రవచనం నెరవేర్పు అన్నీ కూడా జరిగాయి అవన్నీ కూడా. అలాగే క్రీస్తు పూర్వము 586 సంవత్సరము నుండి ఇశ్రాయేలు జయించి యెరూషలేమును ధ్వంసం చేశారు. అవి కూడా జరిగిపోయాయి. మరి బబులోను చెరకు యూదులను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ బబులోను చెర ఆ చెర మరి ఆ చెరలోని వాళ్ళ పెట్టడం జరిగింది. తర్వాత దానియేలు, ఎఫెఫ్రా ప్రవక్తలందరూ కూడా మరి బబులోను ఇశ్రాయేలును శిక్షించడానికి దేవుడు మరి అక్కడ వాడుకున్నాడట. కాబట్టి అదే సమయంలో భారతదేశంలో యుద్ధాలు ప్రారంభమయ్యే జనపదాలు యుద్ధాలు మరి అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. మరి అది ఇప్పుడు సింహం 2 రెక్కలతో ఉన్నట్టు 7 దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మొదటిది ఆ సింహము రెక్కలతో ఉన్నది. అలాంటి జంతువు లాంటి రాజ్యము అక్కడ ఈ నెబుకద్నెజరు రాజు విషయంలో జరిగింది. ఒక రాజ్యము ఉన్న, ఒక మనిషిలో లక్షణాలు ఉన్న కళలో జంతువుతో పోలుస్తారు. ఆ జంతువు లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ మనిషిలో ఉండి అలాగా రాజ్యాన్ని కానీ కుటుంబాలు కానీ, కుటుంబంలో వచ్చిన ఆ కుటుంబంలో కానీ వాళ్ళు అలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి రెండవదిగా ఎత్తైన ఎలుగుబంటి ఉంటుంది. అది ఎలుగుబంటిని అక్కడ 7వ అధ్యాయంలో ఉంటుంది. అదేంటంటే పర్షియా సామ్రాజ్యం. అది 539 సంవత్సరం నుండి 331 సంవత్సరంలో మరి క్రీస్తు పూర్వం జరిగింది. అయితే ప్రధాన రాజులు మరి కోరేషు ది గ్రేట్ కోరేష్ అన్నమాట. కోరేషు యెరూషలేముని మరలా కట్టాలని మరి అక్కడ ఆజ్ఞయిస్తాడు. అయితే ఈ దానియేలు 7వ అధ్యాయం 17వ వచనంలో ఈ జంతువులు ఇవన్నీ ఏంటి, ఆ జంతువులు 4 రకాల జంతువులు ఉంటాయి. ఆ జంతువులు ఏంటంటే ఈ రాజ్యాలకి, ఈ రాజులకి పోలి ఎలాగ అప్పుడు రాజ్యాంగం ఎలాగ పరిపాలించారో ఆ విషయాలన్నీ కూడా దేవుడు ముందుగానే బయలుపరిచాడు నెబుకద్నెజరుతో, మరి దానియేలుతో. మరి అవన్నీ కూడా ముందుగా చెప్పాడు. అవన్నీ కూడా నెరవేర్పులో కూడా వచ్చేసాయి. కాబట్టి దర్యావేషు, అహష్వేరోషు, హస్తకష్టాలు ఈ రాజ్యాలకి ముఖ్యమైన రాజులు అనమాట ఆ కాలంలో. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, దానియేలు భక్తుల యొక్క జీవిత గాథలన్నీ కూడా ఈ టైంలోనే జరిగాయి అన్నమాట. భారతదేశంలో మరి కోరేష్ తన రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మరి సింధు నదీ తీరం అంటే పర్షియా ఆధీనంలో ఉండేదన్నమాట అది. అయితే మరి ఇది ఏంటంటే ఈ సింధు నదీ తీరాన్ని దీన్ని భారతదేశంగా మరి పిలుస్తూ ఉంటాం, దీన్నే భారతదేశంగా. అయితే మూడవ రాజ్యాంగం ఏంటంటే 2 రాజ్యాంగాలు చూసాము. కోరేష్ నడిపించింది, మరి ఆ ప్రధాన రాజుగా ఆయన నడిపించింది పెర్షియా రాజ్యం. మళ్ళీ ఇక్కడ నెబుకద్నెజరు నడిపించిన ఆ రాజ్యము బంగారు తల, ఆ ప్రతిమ చూపిస్తాడు కదా, ప్రతిమను మర్చిపోతాడు. ఆ బంగారు తల ఇదేంటంటే ఛాతి వెండితో ఉన్నది అన్నమాట. అదేంటంటే పెర్షియా రాజ్యము. అయితే ఇక్కడ 3వ రాజ్యం ఏంటంటే గ్రీకు సామ్రాజ్యం. అది ఇత్తడితో ఉన్నది. అది ఆ ఉదరము 4 రెక్కలు గల చిరుతపులి. ఇదేంటంటే ఈ రాజ్యాంగము 331 సంవత్సరం నుండి 146 సంవత్సరాల వరకు అలెగ్జాండర్ తర్వాత 4 భాగాలుగా విభజింపబడింది ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగానికి రాజు అలెగ్జాండర్ మరి ది గ్రేట్ అని మన పుస్తకాల్లో మనం చదివాము. మనం చిన్నప్పుడు 4 పంచుకుంటారు. అది 4 ముక్కలు అయిపోతుంది ఆ రాజ్యాంగం. మరి
మరి బైబిల్లో 167వ సంవత్సరం నుండి మరి ఆ ఎఫిఫెన్స్ అనే ఆయన అపవిత్రం చేస్తాడు కదా. మనం మొన్న చెప్పుకున్నాము, దానియేలు 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. అపవిత్రం చేస్తాడు, అపవిత్రమైన బలి అర్పణలు అర్పించడము, యెరూషలేము మందిరాన్ని అపవిత్రం చేయడం అన్ని కూడా చేసినప్పుడు, మక్కబీయులు తిరుగుబాటు చేసినప్పుడు మన ప్రారంభ భారతదేశంలో ఏం జరిగిందంటే, క్రీస్తు పూర్వం 326వ సంవత్సరం నుండి అలెగ్జాండర్ భారత్ మీద మరి దండయాత్ర చేసి పంజాబ్ వరకు వాళ్ళు వస్తారు. అప్పుడు భారతదేశం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా మన భారతీయులు కాబట్టి మనకు తెలిసి ఉండాలి. మరి దేవుడు బైబిల్ని కూడా భారతదేశం కోసం ఉంచాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దర్శనం ద్వారా నెబుకద్నెజరు రాజుతో ఈ రాజ్యాంగాలన్నీ ఎలా ఉంటాయి అని దేవుడు మలాకి ప్రవక్త వరకు కూడా చాలా విషయాలు మాట్లాడి, మరి ప్రజలు వినకపోతే దేవుడు సైలెంట్గా ఉండే ఈ రాజ్యాల విషయం ప్రజలతో మాట్లాడుతూ, అవి ఎలా జరుగుతాయి ప్రవచనాలు ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ మరి అవి నెరవేర్పులో కూడా వచ్చేసాయి. అలా నెరవేర్పు జరిగింది. అలాగా భారతదేశంలో ఏం జరిగింది, అప్పుడు క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్ర చేసి పంజాబ్ వరకు వచ్చాడు. మరి పోరస్ రాజుతో మరి యుద్ధం చేశాడు. అలా యుద్ధం చేసి, యుద్ధం తర్వాత గ్రీకు రాజ్యం ప్రభావం ఏంటంటే పడిపోయింది. పడిపోయాక మరి 4వ సామ్రాజ్యము ఇనుప కాళ్ళు. ఆ కాళ్ళు ఏంటంటే 10 కొమ్ములు కలిసిన ఒక మృగము, అది దానియేలు 7వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మృగము లాగా ఈ రాజ్యం కూడా పరిపాలన జరిగింది. అది క్రీస్తు పూర్వము 146వ సంవత్సరం నుండి 476 సంవత్సరాల మధ్యకాలంలో పశ్చిమరం పరిపాలించింది, పతనమైంది. యేసుక్రీస్తు జనం, ఆయన పరిచర్య, శిలువ మరణం అన్నీ కూడా, జననం మరణం, శిలువ మరణం అన్నీ కూడా ఆ రోము పరిపాలన, రోమా ప్రభుత్వము ద్వారా ఆ కాలంలో జరిగాయి. ఇప్పుడు యేసయ్య ఎలా పుట్టారు, ఎలా చనిపోయారు, ఎలా పునరుత్థానుడయ్యాడు, ఎలా రాబోతున్నాడు అనే విషయాలు జరగబోతున్నాయి. ఇనుము బురద మిళితమైనట తమరికి కనబడను అని దానియేలుకి తనకు వచ్చిన కళ మర్చిపోతే, మరి ఈ దేవతల ఆత్మ ఉన్న దానియేలు చెప్తాడు. అలాగే ఇప్పుడు దేవుని పిల్లలకి ఎన్నిసార్లు చెప్తుంటే, ప్రార్థన చేస్తుంటే ఆడవచ్చినవి మర్చిపోతే దేవుడు మరి నాకు అవన్నీ బయలుపరుస్తున్నాడు. వాళ్ళ పరిస్థితి ఇది చాలాసార్లు. అలా వాళ్ళు మర్చిపోయినా సరే నాకు గుర్తుంటుంటాయి. ఒకవేళ మర్చిపోయిన వాళ్ళతో ఇంకా మాట్లాడడం మానేసిన వాళ్ళ కండిషన్ ఏంటనేది కూడా మరి ఈ 2 రోజుల క్రితం మాట్లాడారు. ఫ్రెష్గా మరలా మాట్లాడాడు. భూ సంబంధాలు వెతుక్కుంటూ కోటీశ్వరులు అయిపోయేమో అనుకోవడం కాదు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆ జంతువులతో సహా చూపిస్తూ ఉంటాడు. ఆమెగా ఒకసారి చిరుత పులి, ఎలుగుబంటిని చూపించారు. అంటే ఈ సామ్రాజ్యాల్లోని వాళ్ళు ఎలాగైతే ప్రవర్తించారో వీళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలగా ప్రవర్తించి వాళ్ళ కుటుంబాలని ఆత్మీయంగా పాడు చేసుకుంటున్నారు. శారీరకంగా సాతానుడికి అన్నీ ఇస్తాడు. మరి దేవుడు కూడా అడిగినప్పుడు వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడతారు అనేది దేవుడు కూడా కనికరిస్తాడు. కానీ దేవుడు ప్రణాళిక అనేది నెరవేర్చబడాలి. దేవుడు ప్రణాళిక నెరవేర్చబడాలని మనం దేవుడు మాట్లాడే విధానంలో కళల ద్వారా మాట్లాడతాడని యోబు 33:14 ఉంటుంది. సేవకుల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతారు, సేవకులు వాక్యం ద్వారా మాట్లాడతారు. ప్రతి విషయంలో కూడా స్వరం ద్వారా, కళ ద్వారా, మరి వాక్యం ద్వారా, భాషల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడే విధానాలు మరి ఆ విధంగా ఉన్నాయి. కొన్ని క్రియల ద్వారా, కొన్ని పనిష్మెంట్ల ద్వారా, వెళ్ళినప్పుడు కొన్ని పనిష్మెంట్లు వస్తాయి, అప్పటికి కూడా వినరు, చెప్పినా సరే వినరు. వాత వేయబడిన జనాంగం మనస్సాక్షి వల్ల చచ్చిపోతుంది. మూర్ఖులకు ఈ తరం వారు వేరే ఇవ్వండి అని అందుకే చెప్పారు. అపోస్తల కార్యము 40వ అధ్యాయంలో 42వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను. అది ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం
వాళ్ళే వస్తారు కదా, వాళ్ళే ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళకి అనుకుంటారు ఇంట్లో వాళ్ళనే బయట వాళ్ళేనా. కానీ దేవుడు ఏం చెప్తున్నారో అది వినాలి. సాతాను అలా బాధ చేస్తాడు. ఎందుకంటే నేను అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయాలు నాకైతే కన్ఫర్మ్ చేసుకొని దేవుడు చెప్పమంటేనే నేను చెప్తాను. కన్ఫర్మ్ అవ్వకుండా నేను అది రుచి చూడకుండా చెప్పను, ఆ అనుభవం తెచ్చుకోకుండా నేను చెప్పనెవ్వడు నా దేవుడు. విశ్వసించే వారు అందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతే సమష్టిగా పంచుకున్నారు. అపోస్తలుల బోధలో వాళ్ళు ఇదిగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టుకున్నారు. వారు ఏక మనసులో ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టెనిచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ వారు దయ పొందిన వారే ఆనందముతో నిష్కపటమైన హృదయముతో వాళ్ళు ఆహారం పుచ్చుకొనుచుండేది. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుంటూ ఉన్నారట. అలాగా దేవుడు నేర్పిస్తే మరి అలాగా ఉండట్లేదు జనాలు, అలాగా ఇష్టపడట్లేదు, అలాగ ఇష్టమే ఉండట్లేదు అసలు. వాళ్ళకి ఇష్టం ఉండక వాళ్ళు అన్నీ నేర్చేసుకొని మేమే నేర్చేసుకొని ఇంక మాకు ఎవ్వరు అవసరం లేదు అన్నట్టుగా ఉంటున్నారు. అన్నీ అయిపోయాక, అన్ని ఆశీర్వాదాలు వచ్చేసాక. కానీ వాళ్ళ కండిషన్ ఏంటో దేవుడు చక్కగా చూపిస్తున్నారు దేవుడు. కాబట్టి దేవుని వల్ల మనం భయం కలిగి దేవుడి మాటలు వినాలి. మరి దేవుడి మాటలు వినాలి. నెక్స్ట్ వినక పోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు విన్నప్పుడు ఎలా ఉంటాయంటే, మారు మనసు పొంది పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షాపం నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మను వరం పొందుకుని దాన్ని కాపాడుకోకుండా మరి అన్ని మేము పొందుకున్నామని ఒక భ్రమలో ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుకున్నారు కానీ అది మరి దినదినము నూతన పరచబడే పరిస్థితులు లేవు. దేవుని సన్నిధికి సేవకులతో ఉండలేనప్పుడు అది దినదినము నూతన పరచబడతారు కదా. కనీసం ఫోన్లో నేను మాట్లాడాలి కదా. లేనప్పుడు ఎలా ఉంటుంది? నూతన పరచబడరు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4:16 ఉంటుంది ఆ మాట. మేము అధైర్యపడము, మా భాగ్య పురుషుడు బలహీనంగా ఉన్నా సరే అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. నూతన పరచబడుతున్నాడు అని అంటే రోజుకు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఆ వరము పొందుకున్న వరం ఏంటంటే కృపావరాలు పొందుకొని వారు సహకరిస్తారు సంఘానికి, కుటుంబానికి, దేశానికి. మరి అంచె దినాల్లో ఏటేటి జరుగుతున్నాయి అవన్నీ కూడా వారికి బయలుపరుస్తూ ఉంటాడు. నిన్న ఇంకొక ఆత్మీయ బిడ్డకి చక్కగా దేవుని సేవకురాల విషయంలో దేవుడు మాట్లాడి మరి ఆ కథల్లో అనేకమైన చీకట్లు నిండిపోయి ఉన్నాడు. అతను మాట వినకుండా మార్గాలు తప్పించేస్తున్నాడు. యెషయా 9:9 ఉంటుంది అది. మార్గాలు తప్పించి వాళ్ళు మింగేస్తారని ఉంది ఆ వాక్యం. మార్గం తప్పించేస్తే మరి వాళ్ళు ఏటైపోతారు? వాళ్ళు అడవిలోనే ఏదో జంతువు తినేస్తుంది, అడవిలోకి పంపించేశాడు ఆ అమ్మాయిని. ఎంత దారుణమే, ఎంత కఠినమైన చీకట్లు ఈ పరిశుద్ధాలు పొందుకున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా లేకపోతే మళ్ళీ లోకంలోని భూసంబంధమైన వెతుక్కుంటూ నా కోసం ప్రార్థన చేసేస్తారులే, నా సంఘము నా కుటుంబము ప్రార్థన చేసేస్తారులే నా భ్రమపరిచి ఆత్మ ఆవరించినప్పుడు ఆ పాపంలో మునిగి తేలుగా ఉంటారు. అది ఆమె కనబడింది. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి ఎప్పుడైతే అనుదినము కూడా నూతన పరచబడుతుంటారో వాళ్ళ విషయంలో దేవుడు ఏం చెప్తున్నారంటే అపోస్తలుల 2:38 కొన్ని వాగ్దానాలు ఇస్తాడు దేవుడు. మనకి కొన్ని వాగ్దానాలు ఇస్తాడు దేవుడు పని చేయడానికి. ఆ పని చేయడానికి కొన్ని వరాలు ఇస్తాడు దేవుడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళకి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అవన్నీ కూడా నెరవేర్పు జరుగుతాయి. ఆఖరికి పరలోక రాజ్యానికి వెళ్ళే వాగ్దానం, కానానికి వెళ్ళే వాగ్దానం, సియోనుకు పరిగెట్టే పరిస్థితులు, ఆ ఒలివి కొండ ఇప్పటికే అది బేటలు వచ్చేసి ఉన్నది. అది 20 సంవత్సరాల నుండి అలాగే ఉంది. ఇంకా అప్పుడు సూచనలు ఇంకా కనబడుతున్నాయి, దాని గుర్తులు కనబడుతున్నాయి. కాబట్టి అంచె దినాల్లో
అంచెదినాలు మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాను అనే వాక్యము మనం అనే అంశం మీద మనం మాట్లాడుకుని చూడగా, మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాక మనం అలాగే దుష్టుడు ముట్టుకుని మనం భద్రపరుచుకుంటూ దినదినము మనము నూతనపరచబడతామో అప్పుడు అపోస్తులు 2:39 మనకి ఏదైతే తండ్రి చిత్తము నెరవేర్చబడి దేవుని రాజ్యం ప్రవేశించడానికి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడో ఆ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాడు. దూరంగా ఉండొచ్చు కానీ కాంటాక్ట్లో ఉండాలి. కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్తాయి. మధ్యప్రదేశ్లో ఉన్న అమ్మాయికి వెళ్తున్నాయి ఆ వాగ్దానాలు. నా దగ్గర బాప్తిసం తీసుకొని దేవుని పని కోసము మరి ఆత్మీయ బిడ్డగా నా కుమార్తెకి ఆ విషయాలు వెళ్తున్నాయి, ఆ వాగ్దానాలు వెళ్తున్నాయి. వినకపోతే ఇంకో విధంగా ఉంటుంది, వింటే ఒక విధంగా ఉంటుంది. అవన్నీ కూడా ఒక సాక్ష్యంగా దేవుడు మన మధ్యన ఉంచారు. ఎందుకంటే మనం సాక్ష్యం, ఎందుకంటే అర్హత లేకపోయినా మనతో దేవుడు మాట్లాడడం అదే సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని ఇతరులకు మనం చెప్పాలి. అదే ఈ అంచె దినాల్లో దేవుడు మాట్లాడతారు, సంభవింపబోయే సంగతులను తెలియజేస్తాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు చెప్తుంటే మానక రాత్రి భావంలో చెప్పుచున్నాను అని ప్రకటన 4వ ఉంటుంది. అలాగా చెప్తున్నప్పుడు దేవుడు ప్రతి విషయాలు కూడా ప్రతి ఒక్కరికి బయలుపరుస్తారు. ఎవరు సందేహించే పని లేదు. దేవునికి మనకి ఉన్న అటు కూడా యెషయా 59:1-2 ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. అటు కూడా పాపం అనే గోడను పగలగొట్టుకోవాలి. పాపం విడిచి రమ్మని ఈ దుర్దినములు రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే దేవుడు స్మరించాలి. ఆయన రక్షణ కోసం ఆయన దగ్గరికి రావాలి. ఆ రక్షణ కూడా కాపాడుకోవాలి. మత్తయి 24:13 ప్రకారం అంత వరకు కూడా కాపాడుకోవాలి. అలా కాపాడుకున్న వారికి వాగ్దానాలట మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవునికి తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. వాళ్ళకి చెందులే అనమాట. అలాగే ఇకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను. వేరే ఉండకపోతే మీకు రక్షణ ఉండదు, మీకు సేఫ్టీ ఉండదు, మీరు దేవుడి పని చేయలేరు, తండ్రి చిత్తం నెరవేర్చబడదు, వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడవు. దూరంలో ఉన్న మీ పిల్లలకు కూడా అవి వెళ్ళవు, దగ్గరున్నా సరే అవి వెళ్ళవు. రెండవది పిల్లలకు చూడండి, ఈ వాగ్దానాలు మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ కూడా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ కూడా చెందుతాయి. ఇవి చెందాలి అంటే మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందుకోవాలి అని వారిని హెచ్చరిస్తూ ఉండాలి. ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండాలి. నువ్వు రక్షణలో ఉన్నావా, ఇంకా లోకంలోనే ఉన్నావా? ఇటు లేవు, ఈ లోకం దేవుడు రెండూ కావాలనుకుంటున్నావా? అది చెక్ చేసుకోవాలి. పండుగలు ఎలా చేసుకుంటున్నావు? దేవుని ఆరాధించడం కదా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. అది జీవితం అంతా చేయవలసిన పనే. ఇప్పుడు దేవుని జననాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు అనేక మంది ఇష్టపడతారు కాబట్టి ఇంకా చక్కగా చెప్పాలి. కాబట్టి ఈ వాక్యం మనం చెప్తున్నప్పుడంట ఆనాడు పేతురు గారు చెప్తుంటే 3000 మంది రక్షించబడ్డారంట. అలా ఉన్నప్పుడు ఎంతమందో అలా రక్షించబడతారు. 3000 మందే కాదు, ఇంకా ఎక్కువ మంది రక్షించబడతా ఉంటారు. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చుకున్నారు. ఇప్పుడు క్రిస్మస్ దినాల్లో ఈ విధంగా రక్షించబడాలి గాక, యేసు నామములో రక్షించబడాలి గాక. కాబట్టి ఈ దేవుడి యొక్క మొదటి రాకడ దినాలే కాకుండా దేవుడు ఇలాగ పసిబాలుడిగా ఉన్నాడని కాకుండా ఈ దుర్దినములు రాకముందే నువ్వు స్మరించు రక్షకుని యేసుని చేర్చుకో. ఆయన నీ లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? నువ్వేదో చిన్న బాలుడిగా నువ్వు వాడుకుంటున్నావు. ఇంకా కొత్త బట్టలు అంటే ఏంటవి? అన్యాచారాలుగా వేసుకుంటున్నావా? నీటి వస్త్రాలు వేసుకోవాలి. కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా నీటి వస్త్రాల కోసం మనము ఆరాటపడాలి. దేవుణ్ణి ఆరాధించాలి. రక్షణ కలిగింది. రక్షణ లేకుండా ఆరాధిస్తే అవి ఎలాగుంటాయి? అవేమీ ఒక ఆత్మను కూడా రక్షించాలి.
భరతనాట్యాలు డ్యాన్స్లు అవి వేస్తుంటే అవి దుష్టుడికి సంబంధించిన వేసినా అర్థము దేవుని చూడరు, మనుషులే చూస్తారు. కాబట్టి అర్థముగా దేవుడు ఆరాధించినప్పుడు దేవుని ఆత్మతో నింపబడతారు. కొరతలేని ఆత్మతో నింపబడి మరి ఆ రెండవ రాకడ సూచనలు ఏంటి ఇప్పుడు జరుగుతున్నాయో జరగబోయే విషయాలు 2000 క్రీస్తు పూర్వం 2000 పూర్వము ఆయన ఏంటి చెప్పాడో అవన్నీ కూడా భక్తుల ద్వారా, రాజుల ద్వారా ఈ ప్రపంచాలని ఎలాగ నిర్మించడానికి, ప్రపంచాలన్నింటి కోసం కూడా ఆయన ఏంటేంటి మాట్లాడాడో అవన్నీ నెరవేర్పు జరిగాయి. ఇప్పుడు ఇంకా నెరవేర్పు జరగడానికి ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం రాబోతుంది. దేవుని బిడ్డ ఈ 100 కొద్ది రాజ్యాలు అయిపోయి ఇవన్నీ కలిపి, కానీ దేవుని రాజ్యం, అసలైన రాజ్యం రాబోతుంది. ఈ రాజ్యాలందరి కోసం ఈ యుద్ధాలు ఇవన్నీ చాలా అంధకారము ఆవరించున్నది. కానీ ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును. దానికన్నిటికీ నాశనం కలగదు. దానికి నాశనం కలిగి ఇవన్నీ నశించిపోయాయి. ఈ రాజ్యాలన్నీ నశించిపోయాయి, పాడైపోయాయి. కానీ ఇప్పుడు ఒక రాజ్యం రాబోతుంది. దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవ్వరికి కూడా చెందదట. ఎవరికైతే ఈ వాగ్దానము ఆ పిల్లలకి ఇవన్నీ వర్తిస్తాయని 39వ వచనంలో మరి ఇక్కడ అపోస్తులు ఆయన పౌలు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, అవి అలాంటివి చెప్తున్నాడు. అలాంటి కార్యాలు చెప్తున్నప్పుడు, అటువంటి ఆరాధన ఈ క్రిస్మస్ దినాల్లో చేస్తున్నప్పుడు 3000 మందే కాదు 3 లక్షల మంది రక్షించబడాలి. ఎందుకంటే అందరూ కేక్ కట్ చేసుకుంటారు, అందరూ కూడా క్యాండిల్స్ వెలిగిస్తారు, అందరికీ కూడా ఇష్టమైనది భారతదేశం అంతా చేసుకునే పండగలాగా చేసుకుని ఆచరించడమే కాకుండా మరి అటువంటి వాక్యము చెప్పాలి. శాశ్వతమైన రాజ్యం స్థాపించాలి, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడకూడదట. ముందు చెప్పిన రాజ్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా పగిలిపోతాయి, పగులుగొట్టి నిర్మూలము చేయడం కానీ అది యుగముల వరకు నిలిచును. అందుకని ఆ దర్శనంలో ఒక రాయి వచ్చే ఆ ప్రతిమను కొడితే అది పిండి అయిపోయి ధూళైపోయి ఎగిరిపోతుంది. కానీ అది అక్కడ ఆ పొడే అదంతా కలిపి పెద్ద పర్వతం అయిపోయిందని ఉంటుంది అక్కడ వాక్యం. ఆ పర్వతంలో తయారైపోద్దంట. అదే సియోను కొండ అనమాట. సియోను అక్కడ ఒలీవల కొండ, అక్కడే ఆయన 2 పాదాలు వేసి నిలబడడానికి ఆ అంచెదిన 2వ రాకడలో ఆయన వస్తాడని మరి వాక్యం చెప్తుంది. మొదటి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు. నెబుకద్నెజరు రాజుకి దేవుడు నమ్ముకోలేదు. అందరినీ దేవుడు ప్రేమిస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నా, నువ్వే మతం కులంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, నువ్వు పెట్టుకున్నావు, మనుషులు పెట్టుకున్నారేమో, కానీ దేవుడు నెబుకద్నెజరు రాజుతో మాట్లాడాడు ఈ విషయాలు. ఆయన దేవుడు నమ్ముకోలేకపోయినా సరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేస్తున్నాడు. కల నిత్యము దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాడు. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ముందేంటంటే ఆ రాజ్యాంగాన్ని అక్కడ ఎవరైతే కళ చెప్పరో వాళ్ళందరినీ చంపేస్తానంటాడు. మీరు నేను మర్చిపోయాను, కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలన్న రాజు ఎప్పుడైతే దేవతల ఆత్మ కలిగి ఉన్నాడో రాజు సాష్టాంగ పడి దానియేలు అంటే పాస్టర్, ఒక ప్రవక్త, ఒక యాజకుడు తను ఒక తీర్మానంతో దేవతల ఆత్మ కలిగి ఉన్నాడు. చూడండి, మనం దేవుని ఆత్మతో నింపబడలే అందరూ మనల్ని గౌరవిస్తారు. ఇప్పుడు రాజుగారు ఏం చేశారు? సాష్టాంగ పడి నమస్కారం చేశారు. లేకపోతే అందరినీ చంపేశారు కదా. ఇప్పుడు దేశం బాగుండాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? దేవుని బిడ్డలుగా మనమే ప్రార్థన చేయాలి. ప్రపంచాలు బాగోలేదు అని అంటే మనమే కారణం. అది గమనించాలి. దేవుని బిడ్డ మనం
ఉంటేనే టైం వేస్ట్ చేసుకోవడం, డబ్బులు వేస్ట్ చేసుకోవడం కాదు. మనకే అధికారాలు వద్దు, మనకేమీ ఘనతలు ఏమి వద్దు. కానీ మనం ఎవరమో దేవుడికి తెలియదు, మనుషులకి ఏం తెలియక్కర్లేదు మనం ఎవరు అని. అది 2 కొరింథీ 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారిగా 1 కొరింథీ 2 కొరింథీలో ఉంటుంది, ఒకసారి చదువుదాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయటపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మంలో కూడా పరిశోధించుచున్నాడు. దేవుని ఆత్మను కూడా పరిశోధిస్తారనమాట. ఏంటి? దేవుని ప్రవచనాలు నెరవేరుతున్నాయి, దేవుడు వచ్చే రాకడలు ఈ దుర్దినముల్లో ఉన్నాం, ఈ అంత్య దినాల్లో ఉన్నాం, మనం ఇలా ఉండాలి అని అంటే పరిశోధిస్తూ వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా తెలియవు. నువ్వు దేవుని ఆత్మను అందుకే పొందుకోవాలి దేవుని బిడ్డ. అందుకే దేవుని ఆత్మ పొందుకున్నవాడు పొందుకోలేనివాడు నావాడు కాడు అని కన్ఫర్మ్ చేశాడు దేవుడు రామ 8వ వచనంలో. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము లేక మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అంటే వాక్యానికి ఇప్పుడు జరుగుతున్న దానికి మనం సరిచూసుకుంటూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం అని చెప్పగలిగి ఉండాలి. అలాగే మనం బోధించాలి. మరి ప్రకృతి సంబంధం అయితే మనుషుడు దేవుని ఆత్మ విషయాలనే అంగీకరించదు. నువ్వు ప్రకృతి సంబంధంగా ఉన్నావా? ప్రకృతి చాలా బాగుంది, నేను పిక్నిక్కి వెళ్తాను, ఈ చలికాలంలో సిమ్లా వెళ్తాను, ఇలా కాదు. ఇప్పుడు ఏంటంటే గొప్ప చాలా పెద్ద పర్వతం ఆఫ్రికాలోని హేలీ గుబ్బే అనే అగ్ని పర్వతం ఆదివారం నాడు బద్దలైపోయింది. ఆఫ్రికాలోని ఇథియోపియా దగ్గర ఈ ఆదివారం నాడు అంత పర్వతం బద్దలైపోతే అది అక్కడ ఉన్న ప్రాంతాలు భారతదేశానికి కూడా మరి ఆ ఎఫెక్ట్ వస్తుందని ఆ మేఘాలు అయితే మరి అలా వెళ్ళి ఉండిపోయాయి. ఇంకా ఫ్లైట్లు అవన్నీ కూడా ఆఫ్ చేసేసారు. ఎంత ప్రమాదం! 12 సంవత్సరాల క్రితము నుండి కూడా 12,000 సంవత్సరాల తరువాత 1000 కిలోమీటర్ల ఎత్తులోని మరి దట్టమైన పొగలు అవన్నీ వచ్చేసాయి. మరి సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్, రాజస్థాన్ ఇవన్నీ కూడా మరి అక్కడ అన్నీ కూడా చాలా కష్ట పరిస్థితులు. అంటే అలా దట్టమైన మేఘం ఆవరించేస్తే ఎలా ఉంటారో అవి అందులో చాలా కెమికల్స్ ఉంటాయి, గాజు బైకులు ఉంటాయి. మరి ఆ దట్టమైన పొగలోని ఆ పౌడరు, ఆ పర్వతం తాలూకు ఇవన్నీ కూడా అవి మంచివి కాదు కదా. లావా కూడా ఆ లావా పర్వతాలు పగిలినప్పుడు లావా వస్తుంది కదా, ఉడుకుతూ ఉంటుంది. అది తారులాగా ఉంటుంది. లావా అంటే అగ్ని ఎలా పడుతుంటుంది, లావా వస్తుంటుంది. అది సంవత్సరాల తరబడి కూడా అది ఆరాలంటే అన్ని సంవత్సరాలు పడుతుంది అట. వైరల్ అవుతుంది ఆ విషయం. ఎందుకంటే మనం సరి చూసుకుంటూ వాక్యంలో ఏం చెప్తున్నారు, ఆ దుర్దినములు రాకముందే అందత్వం కమ్మకము దేవుని ఉగ్రత రాకముందే నువ్వు స్మరించు రక్షకుని యేసుని చేర్చుకోంటున్నారు. యేసై నమ్ముకున్న వాళ్ళు కూడా యేసై దూరంగా ఉండి ఇంటికి పెయింట్ వేద్దాం, ఏ పట్టు చీర 10,000 కట్టుకుందాం, కోటు షూటు ఎన్ని వేలు రూపాయలు పెట్టి కొనుక్కుందాం, ఇలాంటి ఆలోచనలు ఉన్నారు. కానీ ఒక ఆత్మరక్షణ ఇవి చెప్దాము, దేవుని పాదాల దగ్గర కూర్చుందాము, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని మన దేవా మా దేశం మన పాపాలు ఒప్పుకొని అప్పుడు దేశం కోసం ప్రార్థన చేయమని ఉంది. 2వ దినవృత్తాంతాలు 7:14లో దేశం కోసం ఆ విధంగా ప్రార్థన చేయమని ఉంది. ఒకసారి చూద్దాం అది ఆ మాట. 2వ దినవృత్తాంతాలు 8 మన బాధ్యత అనమాట అది. ఇంకా చిన్నపిల్లల పండుగ చేసుకునేది కాదు, చిన్నప్పుడు చేసుకున్నాం. కానీ ఇప్పుడు వయసు వచ్చాక మనం ఏంటంటే దేవుడు ఇన్ని కార్యాలు మన జీవితాల్లో చేసి దేవుడు మనతో మాట్లాడాక కూడా దేవుడు ఇంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం పోషించి ఆరోగ్యం ఇచ్చి అన్నీ ఇచ్చాక కూడా మనం అలా ఉండొచ్చా? నేర్చుకోవాలి, చెప్పాలి. దేవుడి పాదాలకు నేర్చుకోవాలి కదా. దేవుడి విషయాలు దేవుడు ఈ దినాల్లో కూడా మాట్లాడుతున్నాడు కదా.
దేవుడు నీతో మాట్లాడకపోతే నువ్వు ఎలా దేవుని రాజ్యానికి వెళ్తావు? ఇక్కడే మాట్లాడకపోతే దేవుని రాజ్యానికి అక్కడ గేట్ ఓపెన్ అయి ఉంటుందా? ఆలోచించండి. ఇప్పుడు మాట్లాడితే మనం సర్చ్ చేసుకుంటాము, దేవుని రాజ్యం మనం వెళ్ళాలని కన్ఫర్మ్ ఇక్కడే జరుగుతుంది. ఆయన మాట్లాడడం మంచిదా, మాట్లాడకుండా మౌనం ఉంటే మంచిదా? మాట్లాడితే మంచిది అన్నప్పుడు రోజు కూడా ఒక సాక్ష్యం రావాలి. రోజు మాట్లాడు, ఏదో ఒక రోజు మాట్లాడేసారు దేవుడు అయిపోయింది నా కథ అనుకోకూడదు. అనుకుంటారు అలాగా? చెప్పండి. ఒకరు ఈ రోజు నాతో మాట్లాడలేదు నా దేవుడు, ఈ విషయంలో నా మాట్లాడు ప్రభా, ఈ డౌట్ నాకు క్లియర్ చేయి, ఇదేంటి ప్రభా, మా దేశం మా ప్రపంచం కోసం నువ్వు లెక్కడుతో సార్వత్రిక సంఘం గురించి, నా కుటుంబం గురించి, నా ఇరుగు పొరవారి కోసం నువ్వు నన్ను లెక్కడుగుతావు. నేను ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, ఏం చేయాలి, వాళ్ళకి ఎలా బోధించాలి అని అడగాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెనక్కి తమ చెడు మార్గములను విడిచిన ఎడల అప్పుడు మాట్లాడతాడు. తగ్గించుకోవాలి మనం. హైఫైగా ఉండాలి. దేవుడు అన్ని ఇచ్చాడు, కారు అన్ని కూడా ఇచ్చేసాడు, నాకు మంచి పెద్ద బిల్డింగు, లక్షల మీద కోట్ల మీద నా పిల్లలకి ఉద్యోగాలు అన్ని ఇచ్చేసాడు, నాకు ఇంకేం కుదరలేదంటే నీ ప్రాణం ఈ రోజే అడుగుతున్నాను అంటున్నాడు ఆయన. వాక్యంలో ఉంది కదా ఆ మాట. కాబట్టి నీ చెడు మార్గం నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల, వెతకడమే కాదు చెడు మార్గాలు ఎక్కడైనా ఉన్నాయా పరిశోధించి ప్రభా నాలో నీకు ఇష్టం లేనివి ఏమైనా ఉన్నాయా అని మనం అనుక్షణమైంది బ్రతలాడుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాము, పాపం ఎక్కడైనా అంటుకుంటుందేమో మనకి. బురదలో వెళ్ళినప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు అది అంటుకుంటుందని ఎంత జాగ్రత్తగా వెళ్తామో, అయినా అంటుకుపోద్ది కదా, ఏదో దగ్గర అంటుకుపోద్దేమో అని భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళి కూడా శుభ్రంగా చూసుకుంటాం, ఎక్కడైనా అంటుకుందా దాన్ని పట్టుకొని అది వదిలిపోయే వరకు అసలు కూడా మన ప్రాణం సరిగ్గా ఉండదు. ఎవరో కొనిస్తే నీకు ఎలా ఉంటుందో, కానీ ఎవరు కొనిచ్చినా సరే అది దేవుడు ఇచ్చాడు కాబట్టి అంతగా చాలా జాగ్రత్తగా మనం ఏ వస్తువుమైనా కాపాడుకున్నాం. మరి ఆత్మకి మచ్చలు పడితే అందుకే రక్షణ పొందుకోవడానికి అనుదినము కూడా విమర్శించుకుంటూ వేసే శరీరం రక్తం తీసుకోమనుంది అనుదినము కూడా. అప్పుడు మీరు తీర్పు పొందకపోదురు అని ఉంది మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో. కాబట్టి క్షమించి వారి దేశంలో స్వస్థపరుస్తాడంట. వారి పాపములు అలా క్షమించి ఈ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, అంటే దేశాన్ని కాపాడుతాను అంటున్నాడు. మరి దేశం బాగుంటే కదా మనం బాగుంటాం. అందుకే నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే సంపూర్ణమైన భక్తి కలిగి ఉండే, మాన్యతైన భక్తి కలిగి ఉండే, మనుషులందరి కోసం, రాజుల కోసం ప్రార్థన చేయాలి అని ఉంది అక్కడ తిమోతి పత్రికలో. కాబట్టి సంపూర్ణమైన భక్తి ఏంటి? అపోస్తుల భక్తి 1:3 ప్రకారం యోధా పత్రికలో పోరాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పిన భక్తి విషయంలో పోరాడమంటున్నాడు. మనం ఆ పోరాటంలో ఉండాలి. ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును అంటున్నాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తావో ఆ స్థలం ఉందంట, నువ్వు ఎక్కడున్నా సరే కన్ను దృష్టి నీ మీద ఉంచుతాడంట ఆయన. నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరములకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచింది, నా దృష్టియో నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. అటువంటి సన్నిధి దేవుడు మాకు ఇచ్చాడు. నిజంగా దేవుడికి మహిమ కలుగుగాక. మాకు తెలియకుండానే ఇటు అటు కూడా ఈ వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఎప్పుడు కూడా బల్లరాధన రోజు మేము తీసుకుంటాం, ఎడతెగక తీసుకుంటాం. అపోస్తులు 2:42 ప్రకారం దేవుడు సహాయం చేసడానికి వారికి భయం కలగదు అంట. అపోస్తులు వాడతారంట. అపోస్తులు ఎక్కడున్నారు ఈ దినాల్లో అని బిషప్లు అడుగుతుంటారు, ఆర్చ్ బిషప్లు అడుగుతుంటారు. అందరూ ఒకటే, పాస్టర్లైనా విశ్వాసులైనా దేవుళ్ళ లెక్కలు అందరూ ఒకటే. తీర్పులో పెడతాడు ఆయన. ఎప్పుడైతే తెలియకుండా ఈ విషయాలు బోధించాలని మరిగడ్డపై తీర్పు ఉండదు. యోగం 3:1 ఉంది. కాబట్టి దేవుని బిడ్డ అందరూ కూడా మరి దుర్దినములు రాకముందే మరి మనం ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. మన అన్నదమ్ములకు, అక్క చెల్లి, సహోదరులకు అందరూ కూడా చెప్పాలి. కాబట్టి ప్రకృతి సంబంధ మనుషుడు దేవుని ఆనంద విషయంలోనే అంగీకరించడం అని చెప్తున్నారు. అంగీకరిస్తారని ఇక్కడ లేదు. మొదటి కొరింథీ 2:14 ప్రకృతి సంబంధం, ప్రకృతి విషయాల కోసం ఆలోచిస్తారు. ఫ్లైట్ ఎక్కి ఇప్పుడు
యెరూషలేం వెళ్దాము, ఇలా టైం పాస్ చేసేస్తారు. అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని టైం పాస్ చేస్తారు. అక్కడ క్రిస్మస్ ఇక్కడ క్రిస్మస్ అని కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతారు, ఎన్ని ఆత్మలు నువ్వు రక్షించావు అని అడుగుతాడు. నువ్వు రక్షణ పొందుకున్నావు, నేను నిన్ను ఎంత ఆశీర్వదించాను, ఇన్ని విషయాలు నీకు నేర్పించాను, నువ్వు నేర్చుకోలేదు, నువ్వు వినలేదు, నెట్ని వైఫైని నువ్వు దేనికోసం వాడావు అని అడుగుతాడు. నీకు ఇచ్చిన డబ్బులు, నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని దేనికోసం వాడావు, దేనికోసం పెంచుతున్నావు అని అడుగుతారు. దేవుని బిడ్డ, దేవుని మహిమ కలుగు కాక. కాబట్టి ఇటువంటి విషయాలంట ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మాని భౌమ చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. అందుకే దేవుని ఆత్మను పొందుకోవాలి. ప్రకృతి సంబంధులుగా ఉండదు. ఇక చిన్నపిల్లల ఆ చెట్టు ఎలా ఉన్నది, ఆ జంతువు ఎలా ఉంది, ఆ నెమలు ఎలా నాట్యం చేస్తుంది, ఇవన్నీ కూడా చూడండి. బీచ్కి వెళ్ళడానికి ఇంకా చిన్నపిల్లల పాలు తాగే పరిస్థితుల కాలంలో బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి వచ్చి ఉండగా మొదటి మూల పాఠాలను మీకు మరలా ఒకడు బోధించవలసి వచ్చి ఉండేను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు. తగక ఆమె ఏం చేసిందంటే అనేకమైన ఈ దురదచములు గల వారిని, కల్పనా కథలు చెప్పిన వారిని, అనుకూలమైన బోధకుల్ని ఎత్తుక్కుందాలి. ఎత్తుక్కుంటే నలుగురు సాతాను మింగేశారు. అలాగా ఆ లోపల దూరం వెళ్ళిపోయింది. నా దగ్గర నిలబడినట్టే ఉంది. నాకు ఏమైనా అవసరాలు, ఏవైనా కోరికలు, ఏవైనా ఇంట్లో అలాగే కూడా భూ సంబంధమైనవే, ఆత్మ సంబంధమైన కావాలనేస్తుంది. కానీ భూ సంబంధమైన అడిగితే పరిశుద్ధాత్మ నాకు కావాలని ప్రార్థన చేయించుకుంటుంది పాపం. కానీ ఎలా వస్తుంది? భూ సంబంధమైన ప్రేయర్ లిస్ట్ కదా. నాకు ముందు మొదటి నీతిని రాజ్యాన్ని వెతకండి, మీ పరలోకం తెలుసని ఎంత క్లియర్గా మాట్లాడాడు. పనులు అప్ప చెప్పాడు. డ్యూటీలోని, ఇంటిలోని కొంతమంది బిడ్డలు రక్షించిపోతుంది. నువ్వు నేర్చుకున్నా చెప్పు. నువ్వు ఏదైతే దేవుడు నీకు నేర్పించాడో ఆ విషయంలో మేలు చేయగలిగి నువ్వు మేలు చేయడం పాపం అంటున్నాడు ఆయన. నువ్వు నేర్చుకున్నది నువ్వు చెప్పు. అలాగే నువ్వు సహాయం చేయు. ఏ వేదంలో ఉన్నారో నీకు అంత కోటీశ్వరాలు చేసినప్పుడు వాళ్ళు చెప్పాలి. దేవుని సంఘాలు చూడము, సేవకులు పట్టించుకోవు, అహంకారంతో ఉంటే నాకేంటి కొదువా అని చెప్తాడంటే, నువ్వు దిక్కుమాలవాడు, దిగంబరమే, నాకేముగా నేను ధనవృద్ధి చేశాను అనేది అని నువ్వు అనుకుంటున్నావు అని ఉంది. ప్రకటన 3వ అధ్యాయంలో ఉంటుంది. అలాగ అనుకుంటే మరి ఆ దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందని ఉంది అక్కడ వాక్యం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించు కానీ అతను ఎవడి చేతనైనా వివేచింపబడడు. మనల్ని ఎవరు పట్టించుకోరు, దేవుడు పట్టించుకుంటాడు. అది దేవుడు పట్టించుకుని దేవుని రాజ్యం తీసుకెళ్తాడు కానీ మనుషులు కాదు. దేవుడు అక్కడ గ్రంథంలో రాస్తాడు మన మాటలు, మన పాటలు ఏంటి, మనం చేస్తున్న క్రియలు ఏంటి, మనం ఎంత శ్రమ పడుతున్నామో, ఎంత సహించుకుంటున్నామో, ఎన్ని విషయాల్లో త్యాగం చేస్తున్నామో అవన్నీ విషయాలు కూడా దేవుడి గ్రంథంలో రాసి ఉంటాయి. దేవుని బిడ్డ ప్రకటన 20వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాము. ఆ గ్రంథములో అన్నీ కూడా లిఖితములు అవుతాయి. ప్రతి దినము మనం చేసిన లిఖితములు అవుతాయి. కాబట్టి ఆ జీవ గ్రంథము ఒకటి ఉంటుంది. అందులో పేరు ఉండాలి. ఈ లోకంలో ఉండగానే పేరు అందులో ఉండాలని కూడా మనం దీని ముందు వాక్యంలో చెప్పుకున్నాము. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడవడు. ప్రభు మనసు కలిగి ఉండాలి. మనకు ఎవరు బోధించగలదు. ఎక్కడ పరిగెడతావు బోధలు వినడానికి? దేవుడు నీతో మాట్లాడుతుంటే నీకు కొన్ని పనులు చెప్తున్నావు, నువ్వు ఎక్కడ పరిగెడతావు? ఎన్నో బోధలు చేస్తారు. తప్పదు. దేవుని పిల్లలతో సమాజంగా కూడుకొని మానవుడి అని అన్నాడు కాబట్టి వెళ్ళిపోతుంటాను. ఒక్కొక్కసారి వెళ్తాను, కానీ అన్నిటికీ కూడా వెళ్ళడానికి దేవుడు ఒప్పుకోడు. నన్ను దేవుడు అలా ఆర్డర్ వేశాడు, అలా కంచేశాడు, అలాగా బంధించి ఉంచాడు. నన్ను అలా కట్టడాలు నాకు అప్పచెప్పాడు. ఆయన కట్టడాలు, విధులు, ఆయన ఎలా నడాలి అన్నీ నేర్పించి ఉంచాడు. అందరూ కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ప్రభు మనసుని ఎరిగి ఆయనకి బోధింపగలవాడవుడు. ప్రభు మనసు, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు ఆయన. మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. కాబట్టి ఆయన లాంటి మనసు మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఎవరు మనకు బోధించక్కర్లేదు. దేవుడే మనం బోధిస్తాడు. దేవుడు మాట్లాడాలి, ఆయన చెప్తే వినాలి, అది కన్ఫర్మ్. నాతో ఇలా మాట్లాడి మనల్ని అలా సాక్షిగా నిలబెట్టుకొని అది గుర్తుంటుంది. అది మిగిలింది ఎవరు చెప్పింది గుర్తుండదు. కానీ మన సాక్ష్యాలతో దేవుడు వాటి గురించి సరిచూస్తూ మన సాక్ష్యము
వాక్యము సరిచూసుకుంటూ బోధించడమే దేవుడు నేర్పించాడు. ఇక్కడ పౌలు గారు నేను క్రీస్తుని పోలు నడుస్తాను, మీరు నన్ను పోలు నడబడ్డాన్ని అందుకే చెప్పారు. అలా చెప్పడం బట్టి మనం ఒక మాదిరికరంగా దేవుడు ఉంచాడు. ఎట్లాగా క్రీస్తు మర్మము దైవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. జైల్లో ఉండి కూడా రాస్తున్నాడు తనకు కలిగిన దర్శనం, వదిలిపెట్టలే. వాళ్ళకి మరి చక్కగా ఓదారుస్తున్నాడు. మీరు ఎల్లప్పుడూ ఆనందించండి, మీరేం బాధపడద్దు, మరలా చెప్తున్నాను ఆనందించండి. సాకారు పేర్లు జీవబృందాలు పడతాను. ఫిలిప్పి 4:3 ఉన్నది. సాకారులు సహకరిస్తే చాలు, శాకాలను కూడా సహకరించాలి. సేవ చేస్తున్న వాళ్ళకి, చెప్తున్న వాళ్ళకి, పరిచర్యలో సహకరించాలి, ప్రార్థనలో సహకరించాలి, సువార్తలో సహకరించాలి. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి, ఆయనకు బోధించిన వాడెవడు, ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగాను. ఎవరి దగ్గర నుంచి కూడా మనం ఆలోచన ఇంకా అడగక్కర్లేదు. యెషయా గారు చెప్తున్నారు 40:13-14 ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు, న్యాయ మార్గమును గురించి ఆయనకి నేర్పిన వాడెవడు, ఆయనకి జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు, ఆయనకి బుద్ధిమానము బోధించిన వాడెవడు. దేవునాత్మ పొందుకుంటే దేవుని బిడ్డ అందరూ కూడా నీకు బోధించక్కర్లేదు, ఎక్కడ నువ్వు పరిగెత్తక్కర్లేదు. నేను ఎప్పుడు అదే ఏడుస్తుంటాను, నేను ఎప్పుడు ఎలా పరిగెడతానంటే మనుషులు కదా, దేవుడు మనుషుల సహాయం కూడా కావాలి కదా. అందరితో కూడా సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు అని చెప్పి మళ్ళీ నేను అప్పుడప్పుడు వెళ్తాడానికి ఇష్టపడుతుంటాను. కలుసుకోవాలి, దేవుని బిడ్డలతో మాట్లాడాలి మరి అని అనిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ప్రకటన 13:16-17 మరి ఏంటంటే ఇప్పుడు ఆ చిక్కులు వేయడానికి జంతువుల విషయంలో జంతువుల్ని ప్రభుత్వం ఏంటంటే ఒక ఆర్డర్ వేసింది. ఫస్ట్ ఆ చిక్కు 665 ముద్ర, ఆ చిక్కు ఏంటంటే అది ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా ఉందో భారతదేశం మనం చెందిన వాళ్ళమని, అలాగా అంత్యక్రీస్తుకి చెందిన వాళ్ళని ఏ విషయంలో మనం నేర్చుకున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, దానికోసం మనం నేర్చుకున్నాం కదా. రోబోలు ఎక్కడున్నా సరే ఆ ముద్ర వేయించుకోకపోతే అవి పట్టుకుంటాయి. ఇప్పుడు ఎవరు అవసరం లేదు, కారు డ్రైవర్ కానీ, వంట చేయడానికి కానీ, ఆపరేషన్ చేయడానికి కానీ, ఇంజనీర్గా కానీ ఏ విషయాల్లో కూడా కంప్యూటర్ నాలెడ్జ్ తోటి మరి అన్నీ కూడా చేసేస్తున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ తోటి దానికి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతోనే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో జాయిన్ అయ్యారు, సాఫ్ట్వేర్ నేర్చుకున్న పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ పడిపోయింది, కారణం అదే. ఈ అంత్యక్రీస్తు అంటే లాస్ట్ వస్తున్న క్రీస్తు, అంత్యక్రీస్తు. దాని ముందు అనేకమైన ప్రవక్తలు అంత్యక్రీస్తులు బయలుదేరారు. వాళ్ళందరూ కూడా చేసి ఉంచారు అతని టీము. అతను భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ, నాశన పాప పురుషుడు బయలుపరిస్తేనే కానీ ఆ దినం రాదని ఉంది. ఇప్పుడు ఆ టైం వస్తుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రాయ ఆ ప్రతిమని కొట్టడం, అది పర్వతంగా అవడము, దేవుని రాజ్యం స్థాపించబడడం, ఆ దినాల్లో ఉన్నాం. కాబట్టి మరి మొదటి రాకడ కోసమే కాకుండా రెండవ రాకడ ఉంది, అది అయిపోయింది. అదే రెండవ రాకడకి సిద్ధంగా ఉన్నామా అని ఆలోచించాలి. దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త ప్రకటన గ్రంథం 13:16-17 ఉన్నట్టుగా ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ జకరియా గ్రంథం 14:4 ఉన్నట్టుగా మరి ఒలీవల కొండ తూర్పు పడమరకి మరి అక్కడ మధ్యగా ఒక బేట ఏర్పడిందని ఒక ఆమె చెప్తుంది. అక్కడ ఉన్న ఆమె మరి అది కూడా వైరల్ అవుతుంది. 2500 సంవత్సరాల క్రితము జకరియా గారు ప్రవచించారు, అది నెరవేర్పులోకి రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రకటన 6:14 ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానంలో తప్పుతాయి ఉందట. అలాగా ఇప్పుడు ఒక పర్వతం అలా పగిలిపోయిందా, ఒక పర్వతం దగ్గర, ఒక కొండ దగ్గర, ఒక ద్వీపం దగ్గర 10 సంవత్సరాలు ఉన్నది. అదేంటంటే అలా బయటికి అలా పక్కకి తొలగిపోయింది. అక్కడ కొంతమంది సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు భూకంపం విషయంలో ఇంకా బలంగా భూకంపాలు వచ్చేస్తాయట.
అది మత్తయి సువార్త 24:8 అంచె దినాల్లో అలా భూకంపాలు జరుగుతాయి. ఇవన్నీ గుర్తులు, సూచనలు జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తీర్మానానికి మరి సౌదీ అరేబియా వచ్చింది మరి. కాబట్టి మరి ఈ ముద్ర వేయించడానికి మరి దానికి ముందుగా మరి ఎప్పుడైతే మనం ఎత్తబడే గుంపులో ఉండమో ఇవన్నీ కూడా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ప్రకటన 16:5 ఒక 5 ఉగ్రత పాత్రలు ఉంటాయి. ఆ ఉగ్రత పాత్రలోని నుంచి ఒకసారి చదువుదాం. అది ఒకసారి 16 అధ్యాయం, ప్రకటన 16 అధ్యాయం. ఇది అదే దుర్దినములు అనమాట. ఎవరైతే ఉండిపోతారో, ఎవరైతే రెండవ రాకడ కోసము సిద్ధంగా ఉండరో, రహస్య రాకడలో ప్రతి విషయాలు తండ్రి చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఎవరెవరికి ఏ పనులు అప్పచెప్పారో, ఎవరు ఏ విషయంలో దేవుడు ఎంచుకున్నాడో, ఏ విషయంలో నిన్ను ఈ భూలోకంలో సృష్టించాడో దేవుడు, ఆ విషయంలో మరి తెలుసుకోకపోతే దేవుడితో మాట్లాడితే కదా తెలుసుకుంటారు. నన్ను ఈ విషయంలో దేవుడు ఎంచుకున్నాడు, నేను ఈ పని చేయాలి అని. అలాగా ఆ జీతం వారి వారి క్రియలు చెప్పున నేను జీతం సిద్ధపరిచి ఉంచానన్నాడు కదా. అన్యాయస్తులుగా ఉండలేము, అపవిత్రులుగా ఉండలేము. వారి వారి క్రియలు చెప్పున పరిశుద్ధులుగానే ఉండలేము అన్నాడు. అందుకే కాబట్టి ఆ జీతము సిద్ధపరచక ముందే మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరమ 7 దేవదూతలతో చెప్పగా పెట్టిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర ముఖమే ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధకరమైన చెడ్డ పుట్లు పుట్టాను. ఆ ప్రతిమకి నమస్కారం చేస్తారు. అంత్యక్రీస్తు పెద్ద ప్రతిమ చేస్తాడు. దానికి నమస్కారం చేసినప్పుడు 600 ముద్ర వారికి పడిపోద్ది. ఆధార్ కార్డు భారతదేశం చెందినట్టు ఎలాగో మన భారతదేశం చెందిన వారు మన ఆధార్ కార్డు ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఈ 666 ముద్ర చేతి మీద నొట్ట మీద పడిపోతుంది ఎప్పుడైతే ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారు. ఆ ముద్ర గలవారికి దాని ప్రతిమకు నమస్కారం చేయి వారికి బాధకరమైన చెడ్డ పుండ్లు కొడతాయట. నమస్కారం పెట్టగానే చెడ్డ పుండ్లు పుట్టేస్తాయి. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిది. ఆయన సముద్రం అంతా కూడా రక్తంలాగా ఉంటుంది. ఇలా వాటర్లాగా ఉప్పు వాటర్ ఉండదు. అప్పుడు చేపలన్నీ చచ్చిపోతాయి, కంపు. అందువల్ల సముద్రంలో ఉన్న జీవులు జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్ర నదుల్లోని జలధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. ఇంకా ఎక్కడ నదులు కానీ జలధారలు కానీ ఎక్కడ వాటర్ తాగదామంటే రక్తం తాగినట్టే ఉంటుంది. రక్తం తాగితే అనుకుంటారు మనిషి. ఇప్పుడు తాగారా చెప్పండి, రక్తం తాగలరా? విడవబడిన సంఘము 7 ఏళ్ల శ్రమ దినాల్లో ఈ అంత్యక్రీస్తు రాగానే పరిస్థితులు 3.5 సంవత్సరాలు వాడు మంచి ఇల్లులు ఫ్రీగా కట్టిస్తారట. ఇప్పుడు మన ప్రభుత్వంలో కూడా అది కూడా వచ్చింది ప్రజెంట్. ఇప్పుడు ఎవరెవరికైతే ఇల్లు లేవో అన్నీ కట్టిస్తానంటున్నారు. చూస్తున్నారా? కట్టిసిస్తారట, ప్లేస్ కట్టిసిస్తారట. ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతుంది ఆ విషయం కూడా. అయితే అప్పుడు వర్తమానం మూడవ దూత పాత్రను నదుల్లోని జలధారంలోనూ కుమ్మరింపగా అవి రక్తమయ్యాను. 3.5 సంవత్సరాలు చాలా చక్కగా చక్కగా ఏది కావాలంటే అన్నీ కూడా తక్కువ రేట్లకి మరి ఏదేది కావాలంటే అంతగా చాలా చక్కగా చూసుకుంటాడు. తర్వాత 3.5 సంవత్సరాలకి ఈ అంత్యక్రీస్తు నేనే దేవుడు అని చెప్పి నాకు నమస్కారం చేయమని ఆ ప్రతిమను పెట్టి ఈ ప్రతిమ చేయకపోతే మీకు ఆహారం ఉండదు, ఏది కూడా నాకు చెప్పకుండా మీరు ఏది కూడా ఫోన్పే వాడడానికి లేదు, మధ్యవర్తిగా సాతాడు ఉంటాడు. అప్పుడు ఇప్పుడు మనకి దేవుడికి మధ్యవర్తిగా దేవుడు ఉన్నాడు. సేవకులు ఉన్నారు, యాజకులు, ప్రవక్తలు ఉన్నారు, దేవునికి మనుషులకి మధ్యన. తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు మధ్య. అతను చెప్తేనే కరెన్సీ ఏదైనా ఫోన్పే చేసి కొనుక్కున్నా తీసుకున్నా అది కూడా వాడికి నమస్కారం చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ చిప్ ఏడ్ చేస్తున్నట్టు మనిషి ఎక్కడికి వెళ్తున్నారో, ఆ కుక్క ఎక్కడికి వెళ్తారో, ఏం చేస్తుందో అన్నీ కూడా దాని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కుక్కకైనా ఏ జంతువుకైనా ఫస్ట్ టైం అయినా ఇప్పుడు ఆర్డర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు దానికి వేసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ అవుతే ఇప్పుడు మనుషులకి వేయడానికి స్టార్ట్ చేస్తారు. కాబట్టి తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగరించి తిని, ఆ రక్తం త్రాగించాడంట తీర్పు తీర్చి. అప్పుడు వారు వర్తమాన భూతకాలంలో ఉండే పవిత్రుడు
కూడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి ప్రవక్తల్ని పరిశుద్ధుల్ని చంపారు కదా చాలా మందిని. చర్చి పాలు కొట్టి పాస్టర్లు చంపి స్వార్థికులు బాధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగించి తిని వారి పాత్రలే ఇవి, అందుకని వాళ్ళకి రక్తం తాగించాడట. ఆ రక్తం తాగలరా? ఆ పుండ్లు వస్తాయంట. ఆ పుండ్లు ఎలా ఉంటాయంటే పాము కాటేస్తే ఎలాగైతే ఉబ్బుపోయి దద్దుర్లాగా వచ్చేస్తుంది, అది ఏ ఆయింట్మెంట్ రాసినా ఏది రాసినా ఒక కాలిపోయిన బొబ్బల్లాగా అలాగా అయిపోతుంది అనమాట. అలాగైపోతుంది. ముఖం కూడా ఇలా బేటలు వచ్చేస్తుంది అనమాట. భూమి ఎలాగైతే బేటలు వచ్చేస్తుందో అలాగ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకిచ్చిన ఆరోగ్యము, మనకిచ్చిన ఈ సమయము, ఇంత సంతోషము మనం దేనికి వాడాలి ఆలోచించండి. ఇవన్నీ నేర్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవా నన్ను నడిపించు, నన్ను అభిషేకించు. నేను కొంతమంది బిడ్డలకి నీ దగ్గరికి తీసుకొని రావాలి. బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల్లో ప్రకాశిస్తారట. అది తార వెలసింది అని పాట పాడుకుంటాం. తార వెలసింది ధరణి మురిసింది, దూత వచ్చింది, శుభార్తను మాకు తెచ్చింది. అలా దూతలాగా తారలాగా మనం అలాగా ఏవైనా గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి ఏదైనా పంచి వాళ్ళకి ఏదైనా ప్రేమగా మనం పండుగ చేసుకుని దానికోసం అది దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డ నువ్వు సిద్ధపడాలి, నువ్వు నేనే సిద్ధపడాలి. దేవుని బిడ్డల్ని దేవుని రాజ్యం తేడాలి. నీ కుటుంబాన్ని రక్షణ లేని వారిని ఒకరిని రక్షించుకుంటాడు, వాళ్ళని నలుగురిని రక్షించాలి. ఇంట్లోని బయట ఉద్యోగంలో ఎక్కడైనా ఇరుగు పొరుగుని ఎవరు కూడా దేవుని అందరినీ ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా. ప్రతి ఒక్కరికి తెలియని వారికి చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. ఏదైనా కొనుక్కోవాలంటే అక్కడ ఫ్రీగా దొరుకుతుంది. ఒకటి కొంటే 4 ఇస్తున్నారు అంటే ఎంత పరిగెడతారు. అది చెప్తాం కదా మంచి అయిపోవాలని. మరి ఇది దేవుడి దగ్గర మంచి అయిపోతాం మనం. దేవుడు జీవకీరితం ఇస్తాడు ఇలాంటివి చెప్తే. ఆకాశంలో జ్యోతుల్లాగా అంటే నక్షత్రాల ప్రకాశిస్తామని ఉంది వాక్యం. బుద్ధిమంతులు అనమాట. అలా బుద్ధిమంతులుగా ఉండాలని మన కోసం ఏమి కొనుక్కోకుండా, మన కోసం మనం ఏమి ఖర్చు పెట్టుకొని పాడు చేసుకోకుండా ఆ డబ్బులు దేవుని పిల్లలకి లేని వారికి ఇవ్వాలి. అవి ఇచ్చినప్పుడు కూడా కుడి చేయించింది అడవ చేతికి తెలియకూడదు. ఫోటోలు తీసుకోవడం అవన్నీ కూడా దేవుని దృష్టికి వారు దాని ప్రతిఫలం వారు పొంది ఉన్నారు అని ఉంది. మొత్తం 6వ అధ్యాయంలో ప్రతిఫలం అనౌన్స్ చేయడము, ఆ పేర్లు చదివి అలాంటివి చేయకూడదు. దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకు అవును ప్రభా దేవా, సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములను అని బలిపీఠం చెప్పడం వింటిని. బలిపీఠం చెప్తుందంట. బలిపీఠం దగ్గర సేవ చేస్తున్న బిడ్డలు చెప్తా ఉంటారు. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఆ దినాల్లో కూడా మరి జరగబోయేటప్పుడు కూడా ఇప్పుడు రానున్న దినాల్లో కూడా అక్కడ ఆ బలిపీఠం ఒకటి ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర చెప్తా ఉంటారంట. అవును బ్రహ్మ దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. బలిపీఠము చెప్పుటేమిటిని? బలిపీఠమే మాట్లాడుతుంది. అక్కడ బలిపీఠం చెప్తుంది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. సూర్యునికి అధికారం ఇచ్చేయడంట. ఇంకోటి ఇప్పుడు ఇంకొకటి వస్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ సూర్యుడిని తయారు చేస్తున్నారు. ఇక పగలే రాత్రి లేకుండా ఫుల్గా రాత్రి కూడా అర్ధరాత్రి నుండి పగలు తయారవడానికి ఆర్టిఫిషియల్ సూర్యుడు రెడీ చేస్తున్నారు. చూడండి టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందో అంచక్రీస్తు. మరి ఆ టెక్నాలజీ చాలా ఆలోచించేది AI టెక్నాలజీ, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అర్థమైందా? దేవుడు జ్ఞానం ఇస్తే మరి ఆ జ్ఞానము ఆ విధంగా వాడుతున్నారు. కానీ సృష్టికర్తను విడిచిపెట్టేసి ఈ జ్ఞానంలో ఉన్న వాళ్ళే పూజ చేస్తున్నారు. వాళ్ళ విషయాలు బయటకు వస్తున్నాయి ఎక్కువ. అది రానున్న దినాల్లో 26వ సంవత్సరం నుండి ఇప్పుడు 2025 కదా, 26వ సంవత్సరం 30 సంవత్సరాలు ఈ లోపల వస్తుంది అని అంటున్నారు. ఆ సూర్యుడు వచ్చేస్తాడట రాత్రుడు. మరి పగలు మరి రాత్రులతో మనకి పడుకోవద్దంటే దేవుడు రాత్రి ఎందుకు ఇచ్చారు? ఉదయం అంతా కష్టపడమంటున్నాడు, రాత్రి విశ్రమించమంటున్నాడు. ఆయన కొన్ని జాములు పెట్టాడు. ఆ జాముల్లో నేను మాట్లాడుతాను అంటాడు. ఇంక దేవుడు మాట్లాడ్డా? మరి ప్రార్థన చేసుకోవా, రెస్ట్ తీసుకోవా? ఇప్పుడు చాలా మంది పగలు కూడా పడుకుంటున్నారులే సోమరిపోతులు. మరి ఏంటంటే సోమరి చీమల దగ్గరికి వెళ్ళు,
అవి ఏంటంటే చలికాలంలో వర్షాకాలం కోసం చలికాలమే ఫుల్గా సమకూర్చుకుంటాయి. ఒక దానికి తెలిసే అన్నీ కూడా చెప్తాయి. అదేంటిది పంచదార ఎంతంత ముక్కలు చక్కగా పడిపోతాయి, మోసుకొని తల మీద ఎత్తుకొని దాని అంత ఉంటుంది. చీమ అంత ఉంటుంది ఆ పలుగు, పంచదార పలుగు పెద్దవి ఇప్పుడు అమ్ముతున్నారు కదా, అవి పట్టుకొని నెత్తి మీద ఎట్టుకొని వెళ్ళిపోతుంది. మరి ఇంకా అనేక మంది చీమలు తెచ్చేస్తుంది. మరి దానికి ఉన్న జ్ఞానం ఉందా? నాకంత ఉంటుంది కదా దాని బుర్ర. దానికి ఎంత ముందు ఆలోచన ఉంది, ఎంత ప్రేమ ఉంది, అందరి కోసం ఎలాగో ఆలోచిస్తుంది. మరి నరకంకి వెళ్ళిపోయే దారి ఉగ్రత దినాల్లో ఉన్నామంటే మనం చెప్పాలా వద్దా? అది పడుకుంటుందా? ఆలోచించు. అది ఎంత క్రమంగా నడుస్తాయి, ఎంత క్రమంగా ఉంటాయి. అందుకే సామెతలు 6వ అధ్యాయంలో స్వామి నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటాడు ఆయన. మీరు ఎంతసేపు పడుకుంటావు అనేసి ఉంటుంది అక్కడ. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ 6వ అధ్యాయం. మీరు చదవండి, ఆ బద్ధకం అన్నీ పోతాయి. కాక మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించరు. కానీ ఈ తెగుళ్ళు వచ్చేస్తాయి, ఏటి భూకంపాలు వచ్చేస్తాయి, ఈ ఉగ్రత పాత్ర ఇలా కుమ్మరించేస్తాయి. ఇదేంటిది సముద్రం అంతా నదులు ఇవన్నీ కూడా రక్తంగా అయిపోయి రక్తం తాగమని చెప్తున్నాడు. ఎవరైతే దేవుని పిల్లలు హింసిస్తున్నారో వాళ్ళతో తాగించేస్తారంట ఆ రక్తం. దూషించిరి కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందని వారు కాదు. అప్పటికైనా బుద్ధి రావట్లేదు. మేము ఇలాగ ఎంజాయ్ చేస్తాం, దోచుకున్నాం, అందరి డబ్బు దోచుకున్నాం, సోమపోతులు తిని పడుకొని కాలు మీద కాలేసుకొని దేవుడి మాటలు చెప్తున్నాం. మేము లోకంలో ఉంటూ కూడా కైనీళ్ళు వేసుకుంటూ తాగుతూ కూడా అన్ని మతముల పిల్లల్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. దేవుని కోసం ప్రకటిస్తూ ఉంటారు, బూతులాడుతూ చెప్తూ ఉంటారు. ఇంట్లో బూతులాడుతూ బయట చెప్తారు. అటువంటి వారికట దేవుడు మరి ఇంకా అప్పటికి కూడా ఇంకా దేవుడు కూడా దూషిస్తారట. ఇక్కడ ప్రజలు అలాగే దేవుడి పిల్లల్ని దూషించడం, వాళ్ళు చంపడానికి మరి రంకెలేయడం అవన్నీ కూడా భూలోకంలో అయిపోయి. కానీ ఉగ్రత పాత్ర వీళ్ళ మీద కుమ్మరిస్తుంటే దేవుడు ఆ దూతల ద్వారా అప్పటికి కూడా ఎలా ఉన్నారంట, దేవుని నామం దూషిస్తూనే ఉన్నారంట. కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అందుకని అపవిత్రులుగానే ఉండలేమో అని చెప్తున్నాడు ఆయన. నీతిమంతులుగానే ఉండలేమో అని చెప్తున్నాడు. ఆయనకు తెలుసు ఎవరు మారుతారో ఎవరు మారో. అందుకనే పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ కోసం మీరు పోరాడండి. పోరాటం అంటే ఒక పోరాటం కష్టంగా ఉంటుంది. అది రేపు నేర్చుకుందాం. అది కష్టంగా ఉంటుంది శుక్రవారం. కాబట్టి ఆ కష్టంగా ఉన్నా సరే 5వ దూత తన పాత్ర క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తనకు కలిగిన వేదను బట్టి తమ నాలుగులు ఖర్చుకుంటుంది. ఆ వేదనకి నాలుగులు ఖర్చు చేసుకుంటున్నారట. తమ కలిగిన వేదను బట్టి, పుండను బట్టి పరలోకమందున దేవుని దూషించరు. కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. ఇప్పుడు కూడా ఎన్ని పంచిపెట్లు వచ్చేసినా, ఇంట్లోని తినడానికి తిండి లేకపోయినా, రెంట కట్టలేని పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చేసినా సరే ఇంకా ఆ చెడు వ్యసనాలు వదలట్లేదు. ఆ టీవీ అనే దెయ్యాలు పట్టుకొని పీడించుకొని ఉంటారు. ఇలా రక్త పిశాచాలు పట్టుకుంటున్నారు రాత్రి పగలు. సెల్ ఫోన్ని, టీవీని, పెద్ద టీవీని రూమ్ వేసుకుని రూమ్లో పిల్లలు ఉంటుంటే తల్లిదండ్రులు పట్టించుకుంటారు. వీళ్ళ మటుకు వేలు ఉంటున్నారు, వాళ్ళ మటుకు చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు. పెళ్ళిళ్ళు అలా చేయాలి, ఏంటి దొంగ సర్టిఫికెట్లు అలా తేవాలి, ఎలాగా తప్పుడు సాక్ష్యాలతో పెళ్ళిళ్ళు చేసేయాలి, వీళ్ళకి బిల్డింగ్లో ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తే వాళ్ళు వదిలిపోద్దు అనుకుంటున్నారు. కానీ అసలు దేవుని రాజ్యానికి ఎలాగెళ్తారు ఈ పిల్లలు? మేము ఎక్కడికి వెళ్తాము? మనం ఏది వెతుకుతున్నాము అదేమీ ఆలోచించట్లేదు. దేవుని బిడ్డ వాళ్ళు తమ క్రియలు మారి మారు మనసు పొందుకుంటున్నవారు కాదట. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయాను. నీళ్ళు ఎక్కడ తాగడానికి లేదు. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరములకు నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుపెడలుగా చూచి తిని అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. అవి
సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరిగి యుద్ధములకు లోకమందు అంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు వెళ్ళాయట కప్పలు. ఆ మూడు చీకట్లు కూడా ఆ నోట్ల నుంచి వచ్చిన కప్పలు వంటి మూడు ఆత్మలు కూడా బయలుదేరాయట. మరి హెబ్రీ భాషలో హర్మెగెద్దోను చోటుకు వారిని పోగు చేశారట. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరిగా సంచరించుచున్నందున జనులు తన దిశముల చూచురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకుని వాడు ధన్యుడు. వస్త్రములు అంటే మనము దిద్దుబాటు చేసుకొని దేవునితో ఏ విషయంలో నేను పడిపోయాను ప్రభా, ఏ విషయంలో నీకు దూరం అయిపోయాను ప్రభా, ఏ విషయంలో నువ్వు నాతో మాట్లాడట్లేదు, ఏ విషయంలో నాకు ఏ విషయం చెప్పట్లేదు, నన్ను ఎందుకు వాడుకోవట్లేదు, నేను ఎందుకు నీ మాటలు చెప్పలేకపోతున్నాను, నీ మాటల ప్రకారం ఎందుకు నేను నడవలేకపోతున్నాను, నీ ఆజ్ఞలు కట్టడలు వీధులు ఎందుకు నేను పాటించలేకపోతున్నాను. ఇవన్నీ కూడా ఆ దేవుని దగ్గర అడిగి మెలకుగా ఉండి తమ వస్త్రములు అంటే నీతి వస్త్రములు మనం ధరించుకుంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం. నీతిగా న్యాయంగా బ్రతికితేనే. ఆ నీతి వస్త్రములు కాపాడుకుని వాడు ధన్యుడు. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమస్తమైన దాన్ని చెప్పుచున్న ఒక గొప్ప స్వరం ఒక బాలయంలో నుండి సింహాసనము నుండి వచ్చాను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపమును కలిగేను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతైన మద్యం గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖముందు జ్ఞాపకము చేసుకునేది. ప్రతి ద్వీపము పారిపోయినాయి, పర్వతములు కనబడకపోయాను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశంలో మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించింది. ఇప్పుడు వాయుగుండము బంగాళాఖాతంలో ఉందని 2 వాయుగుండాలు బంగాళాఖాతంలో ఉన్నాయని అవి చెప్తున్నారు. అది కూడా వైరల్ అవుతుంది. మళ్ళీ తుఫాను ఉంటుందని చెప్తున్నారు. దేవుని బిడ్డ అవి జరుగుతున్నప్పుడు వాక్యం ఎలా ఉంది, ఆ వడగండ్లు వస్తున్నాయి. వడగండ్లు కూడా వర్షాలు తుఫానికి వస్తున్నాయి కదా. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారట. ఏది జరిగినా ఏం దేవుడో మనుషులు చంపేద్దాం అనుకుంటున్నాడో ఏంటో అనుకుంటారు, కానీ దేవుని ఉగ్రత పాత్ర బయలుదేరుతుంది. దుర్దినములకు రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఏసేది చేర్చుకోకపోతే వస్తుంది. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. సర్వమానవాడికి కూడా ఆయన పాపక్షమాపణ ఇచ్చాడు. నువ్వు ఇంకా అస్తమాటికి పాపం చేస్తుంటే ఎలాగా? ఒక పిల్లలు పెంచుకుంటారు, అది వెళ్ళి పంది పిల్లలకి వెళ్ళి దొల్లేసి అది అపవిత్రమైన తినేసుకొని వచ్చి మళ్ళీ నీ పక్కన వచ్చి పడుకుంది అనుకో, నీకు ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? అవన్నీ తినుకొని అవన్నీ దొల్లుకొని వచ్చి నీ పక్కన వచ్చి నీ సోఫా మీద కూర్చొని నీతో పడుకుంటే ఎలాగుంటుంది? ఇప్పుడు పడుకోబెట్టుకుంటున్నారు కదా, బండి మీరు తీసుకెళ్తున్నారు, చక్కగా ఊళ్ళో పెట్టుకుంటున్నారు, మూడు పెట్టుకుంటున్నారు. ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఉగ్రత రాదా? మీ కోపం రాదా? సేమ్ దేవుడు కూడా కుక్కలాంటి మన జీవితాలు, పందిలాంటి జీవితాలు మన దేవుడు మార్చినప్పుడు మనం అలాంటి అపవిత్రమైన పనులు చేయకూడదు. అపవిత్రమైన మనం తినకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధంగా పుట్టాడు ఆయన. మరి మన పాపముల కోసం ఆయన చనిపోయాడు, మొదటి రాకడలో పుట్టి చనిపోయాడు. అది రోమా ప్రభుత్వానికి సూచిస్తుంది. మరి ఆ ప్రభుత్వంలోనే ఆయన సిలువ వేయబడ్డాడు, పునరుద్ధారుడయ్యాడు. మరి 2వ రాకడలో వస్తే ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాము. ఇంకనో మరి దేవుడు దీవించి మనకు అనేక విషయాలు మనకు నేర్పించింది కాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, వింటున్న ప్రతి వాక్యమును బట్టి నీ వందనాలు, నీ మాటలు బట్టి వందనాలు. అర్హత లేని మమ్మల్ని ప్రభా ఎంచుకున్నావు నాయన. నీ మాటలు ప్రకటించడానికి కృప చూపించావు ప్రభా. నీ కృప లేనిది మేము బ్రతకలేమయ్యా. హయాని వాక్యము లేనిదే మేము బ్రతకలేము నాయన. నీ వాక్యమే మనం బ్రతికిస్తుంది అయ్యా. లోకంలోనైనా శాపములో, పాపములో, బంధకాల్లో ఉన్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి, ఆన్లైన్లో బిడ్డలు, ఆఫ్లైన్లో బిడ్డలు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, నిన్ను దూషించకుండా, నీ సేవలను దూషించకుండా, అయ్యా దేవుడు ఎందుకు ఇలాగా చేస్తున్నాడు, ఎందుకు మా జీవితాలు ఇలా ఉన్నాయి,
ఎందుకు మా పరిస్థితులు ఇలా ఉన్నాయని బాధపడకుండా ప్రభు నీ మాటలు విని తండ్రి మారు మనసు పొందుకోవడానికి సహాయం దయచేయండి, నడిపించండి, మహిమ పొందుకోండి దేవా. అయా వారి వినను వినకపోయేదో చెప్పమని హెజ్కేల్ గారితో చెప్పావు ప్రభా. అయా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నా తండ్రి ఆ దినాల్లో మీరు మాట్లాడారు నాయన, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు మరి యాకోబు గారితో నాయన ఈరోజు మాట్లాడారు. ఇప్పుడు రండి అయా అతి దినాల కోసము మనము అయా నేర్చుకుందామని ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, మహిమగల దేవా మాకు నేర్పించినందుకు వందనాలు అయ్యా. మేము అనేక మందికి నాయన నీ వార్తను ప్రకటించే బిడలుగా, నీకు మాదిరికరంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా, నీకు మహిమ తెచ్చే బిడలుగా నీ రాజ్యంలో అందరూ కూడా నాయన ఉండడానికి మా కుటుంబాలు, మా సంఘాలు, సార్వత్రిక సంఘము, మా దేశం, ప్రపంచమంతా కూడా నాయన నీ ఆజ్ఞలో పెట్టుకోండి, నడిపించండి. నాశనము కాకుండా ఉండాలని ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రభా. అయా మీకు వందనాలు, కొట్టాలు వందనాలు ప్రభా. మమ్మల్ని దీవించారు నాయన. అట్టి విధంగా ప్రభు నువ్వు కలిగిన జనులు ధన్యులు, వారికి ఏమైనా కనుమయ్యేది అంటున్నావు ప్రభు. మేము భూ సంబంధమైన వెతుక్కోకుండా ప్రభు నీవేమి చూచే కళ్ళు, అయా నీ స్వరం కలిగే చెవులు మాకు నాయన నిత్యము ఉండాలగాక, అనుక్షణము మాతో మీరు మాట్లాడాలగాక. అయా మమ్మల్ని వాడుకోండి, కొరతలే నాతో మమ్మల్ని నింపండి ప్రభా. మా బిడ్డలు నింపండి, చేతులెత్తిన బిడ్డలందరినీ నింపండి ప్రభా. జ్ఞాపకాభిషేకంతో నింపండి. ఆటంకం వస్తున్న ప్రతి దురాత్మ శక్తుల యేసునామములో కాలిపోవులుగాక, నీ సాక్షిగా ప్రతి ఒక్క బిడ్డని నిలబెట్టుకోండి. మరలా మేము నాయన శుక్రవారం నీ సాక్షిగా నిలబడ్డారు. మీరే సహాయం చేస్తున్నందుకు, మీరే నడిపించుకుంటున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల లోక పరిశుద్ధులకి, వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలం నూరంతలుగా వాక్యం ఫలింపు దయచేసి సదాకాలం తోడే నడిపించిన కాక. ఆమేన్. దేవుడు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.